ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. మీరు హృదయం తెరిచిన వాళ్ళైతే ఈ సంగతులు మీకు అర్థమవుతాయి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా, పిల్లర్స్, ఫౌండేషన్, ఇల్లంతా పునాది మీద నిలబడుతుంది. ఈ పునాది పాడైపోతే ఇటుకలు ఏం చేస్తాయి? గోడలు ఏం చేస్తాయి? ఎవరైనా చెప్పగలుగుతారా ఈ మాటకి జవాబు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయాలట? ప్రార్థన చేయాలా? ఆమేన్. సేవకులు, లీడర్లు కష్టాలు పడుతూ ఉంటే సంఘం అంతా ఏం చేయాలా? ఇప్పుడు చెప్తున్నారు, నీతిమంతులు ఏం చేస్తారు? పాడైన పునాదుల కొరకు ప్రార్థన చేస్తారు. మనకి తెలియట్లేదు కాబట్టి ఇక్కడ మనము పునాదుల కొరకు ప్రార్థన చేయట్లేదు. ఆమేన్. బలవంతుడు కూడా ఒక సమయంలో బలహీనుడైపోతాడు. ఆమేన్. ఎంత ధైర్యంగా ఉన్నోనికైనా సమస్య వస్తుంది. ఎంత ధైర్యంగా ఉన్నోనైనా పిరికివానిగా చేసే సమస్య వస్తుంది. నేను ధైర్యవంతుణ్ణి, నేను ఎవడికి భయపడ అంటే ఒకరోజు పిల్లిలాగా అయిపోతావు నీవు. స్ట్రాంగ్ మెన్ ఆల్సో సమ్టైమ్స్ విల్ బికమ్ వీక్. హల్లెలూయా. బలవంతులు కూడా కొన్నిసార్లు హృదయంలో విరిగిపోతారు. ఇంత గొప్ప సంఘాన్ని నడిపించడానికి ఒక సేవకుడే సరిపోతూ ఉంటే, ఈ సేవకుడు ఎంతో బలవంతుడని మనం నమ్మితే, ఈ సేవకుడు ప్రార్థిస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయని మనం కళ్ళతో చూస్తే, ఈ సేవకుడు కూడా ఒక సమయంలో బలహీనుడు అవుతాడు. హల్లెలూయా. ఈ బలహీనమైనటువంటి సమయంలో ఈ సేవకుని కొరకు బలముగా నిలబడే సంఘము కావాలా? ఆమేన్. ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. ఈ సంఘము కొరకు దావీదు సేవకుడు కూడా ఏమవుతాడు? ఒక సమయంలో బలహీనుడైతాడు. బలవంతులు ఏమవుతారు? బలహీనులైతారు. చెప్పండి, పక్కలకు చెప్పండి, నువ్వు బలవంతుడిగా ఉన్నా ఒకరోజు నువ్వు బలహీనుడు అవుతావని చెప్పండి. నీ బలహీనతలలో నీవు రోగంతో పడి ఉన్నప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు ఒక్కడు నిలబడాల నీ పక్షంగా. ఆమేన్. ఆ ఒక్కడు ఎవడంటే సంఘమే, నీతిమంతులే. హల్లెలూయా. ఎందరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా నీతిమంతులు. ఆమేన్. చెప్దామా మళ్ళొకసారి? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఇప్పుడు సంఘానికి అర్థమైంది. ఏం చేస్తారు? ఇప్పుడు ప్రార్థన చేస్తారు. అందుకే మనం ప్రతి ఉపవాస ప్రార్థన వస్తాం. అందుకే సేవకుని మాట వింటాం. అందుకే ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి కూడిక జరుగుతున్నది కదా. అంత అబద్ధమే. ఈ జూన్ నెలలో ఎంతమంది ఇళ్లలో ప్రార్థన జరిగింది? ఇక్కడున్న అగ్ని ఎంతమందిని రీచ్ అవుతా ఉంది? మా ఇంట్లో ప్రార్థన జరిగింది అన్నోళ్ళు చేతెత్తండి. మే నెలలో మా ఇంట్లో ప్రార్థన జరిగింది అన్నోళ్ళు చేతెత్తండి. ప్రతి నెల సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఇంట్లో ప్రార్థన కూడిక జరగాల. ఆమేన్. ఇది మీకు ఆలోచనకు వస్తలేదు. నా భాషలో చెప్పాలంటే మీకు సోయిలకు వస్తలేదు. ఎందుకు చెప్తున్నాడో దేవుడు సేవకుని ద్వారా. ఆమేన్. ఈ అగ్ని ప్రతి ఇంట్లో మండుతూ ఉంటే ఏ చీడ పురుగు కానీ, ఏ రోగము కానీ, ఏ దయ్యము కానీ, ఏ మంత్రశక్తి కానీ మనకు తెలియకుండా మనం నిద్రిస్తున్నప్పుడు దుష్టుడు వచ్చి విత్తుతున్న విత్తనాలు ఉంటాయి చూడు, ఆ నిద్రపోతున్న సమయంలో విత్తకుండా ఈ అగ్ని మన కుటుంబాన్ని కాపాడుతుంది. హల్లెలూయా. సాతానుని క్రియలు చీకటి క్రియలు. ఆమేన్.
సాతానుడు క్రియలేంటి? చీకటి క్రియలు. సాతానుడు ఏది చేసినా చీకట్లోనే చేస్తాడు. అందుకే బైబిల్ కూడా దానికి సపోర్ట్ చేస్తే ఏమంటున్నది? వాడు అందరూ నిద్రిస్తుండగా రాత్రి వేళ వచ్చి దేవుని తోటలో గోధుమల మధ్యలో కొన్ని గురుగులు విత్తినాడు. గురుగులంటే పిచ్చి మొక్కలు, గడ్డిని విత్తిపోయిండు. గోధుమలు వస్తాయేమని చూస్తే పిచ్చి మొక్కలు కూడా మొలుస్తూ ఉన్నాయి. ఆమెన్, హల్లెలూయా. ఈ పిచ్చి మొక్కలు ఎందుకు మొలుస్తున్నాయంటే సంఘములో నిద్రపోతున్నారు కాబట్టి. హల్లెలూయా. ఈ ఇంట్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే నిద్రపోతున్నారు కాబట్టి. ఆ పిచ్చి మొక్క ఒక దయ్యం కావచ్చు, ఆ గడ్డిలాగా మొలుస్తున్న ఆ యొక్క గడ్డి మొక్కలు రోగములు కావచ్చు. ఆమెన్, అర్థమవుతుందా మీకు? నేను ఎంత పరిశుద్ధాత్ముడు నన్ను నడిపిస్తే అంత మీకు అర్థమయ్యే విధానంగా ఆ మాటలు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆమెన్, హల్లెలూయా. మీ ఇంట్లో రోజు మీరు ఊడుస్తారా, ఊడవరా? మీరు రోజు ఉడవకుండా వారానికి ఒక రోజు ఊడిస్తే మీ కాళ్ళకి ఏమంటుతుంది? ఏమంటుతుంది? ఎక్కడి నుంచి వచ్చింది దుబ్బ? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా దుబ్బ వస్తుంటే చూసారా? డస్ట్ వస్తుంటే చూస్తారా? చూడరు. కానీ తెల్లారలే చూసి ఇట్లా ముట్టి చూస్తే ఏముంటుంది? మన చేయికి డస్ట్ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో మనకి ఎవరికి తెలియదు. కానీ రోజు ఊడవడం వలన, రోజు ఊడుస్తున్న ఇంట్లో వెళ్ళి ముడితే డస్ట్ అంటుతుందా? కానీ వారం రోజులకు ఊడ్చే ఇంట్లో ఏమొస్తుంది? పాల్సన్. చెప్పండి, నాకు జవాబిస్తే నాకు పరలోకం నుండి దేవుని ద్వారా మీకు ఏం బోధించాలో దేవుడు నన్ను నింపుతాడు. ఇది అంతా కూడా రేమ. ఆమెన్. ఇదంతా దేవుడిచ్చే ప్రత్యక్షత వాక్యం వింటున్నాం మనము. ఇది ఏదో ప్రీ డిఫైన్డ్ మెసేజ్ కాదు, ముందుగా సిద్ధపడ్డ వాక్యము కాదు. హల్లెలూయా. ఇది ఎవరైనా బయటున్నా లోపలున్నా ఎక్కడున్నా వినడానికి యోగ్యమైన మాట ఇది. హల్లెలూయా. కాబట్టి ఈ దినం మీరు ఇక్కడికి వచ్చినారు, అగ్నితో నింపబడి శక్తితో బయటకు వెళ్ళాలా మీరు. ఆమెన్. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు ఆ యొక్క కృప దొరకకపోతే మీరు దేవుణ్ణి, సేవకుణ్ణి నిలదీయాలా. మేము ఎంతో ఆశతో వచ్చినాం, నా కుండ ఇంకా ఖాళీగానే ఉన్నది అని అడగాల. ఆకలి అవుతుంది, మనం భోజనం వడ్డిస్తాం, కొద్దిసేపు కొంచెం వడ్డించిన తర్వాత తింటాం, తర్వాత ఏమంటాం? కొంచెం నాకు అన్నం పెట్టండి అని పిలుస్తామా, పిలమా? ఈ కడుపు నిండకపోతే అన్నం పెట్టడానికి మనకు సోయి ఉంటున్నది పిలవడానికి. కానీ నీ ఆత్మ వాక్యం చేత నింపబడకపోతే ఆమెన్, ప్రార్థన అయిపోయింది, సెలవు తీసుకుందామని సేవకుడు అనగానే లేచి వెళ్ళిపోతున్నాం మనం. హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్మని ముందుగానే అడగాల. అయ్యా, నేను ఈరోజు వస్తున్నా, నాకు నా కడుపు నిండా నీవు ఆహారము పెట్టాలా. నీ కడుపు నిండకపోతే పోవద్దు ఇక్కడి నుంచి. ఆమెన్. సేవకుని కూడా నింపుతాడు మీకు ఎంత అవసరమో అంత ఇవ్వడానికి. హల్లెలూయా. సో ప్రతి దినము ప్రార్థన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కలుపు మొక్కలు, గడ్డి అసలే ఎదగదు. హల్లెలూయా. కొందరికి అమాస పుణ్యంలకే దేవుడు గుర్తుకొస్తాడు, కొందరికి కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు, కొందరికి మరి సంవత్సరానికి ఒకసారే క్రిస్మస్ పండుగకి దేవుడు గుర్తుకొస్తూ ఉంటాడు. ఇంకా కొందరికైతే రోజు చర్చికి వచ్చినా కానీ సోమరులు వాళ్ళు. ఈ దేవుని వాక్యం అనే సబ్బు వస్తుంటే వాళ్ళు తీసుకోరు, కడుక్కోరు, మైల తుడుచుకోరు. ఆమెన్. ఈరోజు నన్ను తాకినటువంటి దెబ్బ రాత్రికాల సమయంలో నిజమే చెప్పు అంటుంటే నేను నిజమే చెప్తూ నిజం చెప్తే ఎంత సమస్యలోనికి మనం వెళ్ళిపోతామో మీకు తెలియదు. హల్లెలూయా. సత్యమును మనము సత్యానికి ఎదురుగా మనం నిలబడాలా. హల్లెలూయా. మనుష్యులు అడుగుతున్న ప్రశ్నలకే మనం ఫెయిల్ అయిపోతే దేవుడికి అన్నీ తెలుసు, మరి దేవుని దగ్గర ఎట్లా నిలబడతాం? ఆమెన్. హల్లెలూయా. 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 ఇక్కడ వినండి, నీవు మనుషుల దగ్గర తప్పించుకోగలుగుతావు కానీ దేవుని దగ్గర తప్పించుకోలేవు. ఈ సేవకుడు కూడా లోపల ఒకటి బయట ఒకటి బోధించడం, మంచిగా బోధించి లోపల ఇంకోటి పెట్టుకుంటే మీ ఎదుట నేను తప్పించుకుంటానేమో కానీ దయ్యం ఎదుట, దేవుని ఎదుట తప్పించుకోలేను. హల్లెలూయా. అందుకే కొన్ని సంఘాల్లో నేను చూశాను,
దయ్యములు పట్టిన వాళ్ళకి ప్రార్థన చేయకపోతే అది డైరెక్ట్ చెప్తుంది, రే నీ బ్రతుకంతా నాకు తెలుసురా అంటది, అయిపోయి. అందుకనే దేవుని సన్నిధిలో మన హృదయం ఎట్లుండాలి? నిష్కపటంగా ఉండాలి. ఆమెన్. మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మన నోరు నాలుక నిష్కపటంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే పునాదులు కూడా పాడైపోతవి. కొన్నిసార్లు పునాదులు కూడా పాడైపోతాయి. చెప్పండి, పక్కలకు చెప్పండి. సేవకులు కూడా కొన్నిసార్లు వీక్ అయిపోతారు, పాడైపోతారు. అప్పుడు పాడైపోయిన పునాదులను చూసుకుంటా నవ్వుకుంటుంటామా? ఎవరిళ్ళలో వాళ్ళం ఉంటామా? లేక సంఘమును కట్టుకోవడానికి ప్రార్థనలో గడుపుతామా? చెప్పండి. మీరు ఏం చేయాలా? పునాదులు పాడైపోతే ఉన్నారా ఇక్కడ? మీరు అడుగుతున్నానికి జవాబు ఎందుకు చెప్పట్లేదు? గట్టిగా చెప్పండి. పునాదులు పాడైపోగా సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేసే వాళ్ళ కొరకు దేవుడు వెతుకుతా ఉన్నాడు. హల్లెలూయా. రెండవ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం తీసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఈ 23వ అధ్యాయంలో ఈ మాట చదువుదాం. 28వ వచనం. కమాన్, 23, 28వ వచనం చదవండి. ఇక్కడ ఒక సంగతిని మనం తెలుసుకుంటున్నాం త్వరగా. ఆమెన్. హల్లెలూయా. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధం? సత్యకంగా వింటున్నదా? వినాలా ఇక్కడ? ఆమెన్. దూరం నుండి వచ్చినారా? అయ్యా మీరు చాలా జాగ్రత్తగా వినండి. 50 కిలోమీటర్ల నుంచి దగ్గర 55 కిలోమీటర్లు వచ్చింది మాకు నిన్న. వినండి, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ధాన్యంనకు చెత్తతో ఏమి? ఇక్కడ ఉన్నారా? ధాన్యము, నేను నిజమైన గోధుమ గింజను అన్నోళ్ళు చేతెత్తండి. నేను దేవునికి పనికొచ్చే గోధుమ గింజగా ఉన్నానన్న వాళ్ళు చేతెత్తండి. మీ బ్రతుకులు మీకు తెలివయా? సేవకుడే చెప్పాలా? నువ్వు తర్రా, నువ్వు తప్ప, నువ్వు గింజవని చెప్పన్నా? ఏమని చెప్పాలి? మనము దేవునికి పనికొచ్చే గోధుమలమని చెప్పండి. హల్లెలూయా. ఎవ్వరు కూడా ఇక్కడ పొట్టులాగా ఉండద్దు. గాలికి ఎగబోతే కొట్టుకపోయే పొట్టు ఇక్కడ ఎవ్వరు ఉండద్దు. రత్నమ్మ, నువ్వు కూడా పొట్టువు కాదు. హల్లెలూయా. నీవు విత్తనము, మంచి గింజవు, గోధుమ గింజవు. హల్లెలూయా. ఈ దినము ఈ మాటలు మీరు విని, ఈ మాటల్ని మీ హృదయంలో మీరు ఇంటికి మోసుకెళ్తే మీకు ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో ధైర్యం ఇస్తాయి ఈ మాటలు. ఆమెన్. హల్లెలూయా. నీ ఇల్లు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ సమస్యలే కాదు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుని చేతిలో దేవుని కొరకు పనిచేసే వాళ్ళంగా ఉండాలా. సంఘం కొరకు మనం పనిచేసే వాళ్ళంగా ఉండాలా. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ సంఘం కొరకు పనిచేసే వాళ్ళు? దయచేసి ఈ దినం నిర్ణయం తీసుకోనండి. మీరు చెత్త కాదు కొట్టుకపోవడానికి, మీకు మంత్రమేయగానే మీరు చావడానికి మీరు చెత్త కాదు. మీరు గోధుమలు, మంచి గోధుమలు, మీరు మంచి ధాన్యము. ఆమెన్. మీరు ధాన్యం అని నమ్మితే ఎంతటి గాలి వచ్చినా కానీ మంచిగా ధాన్యం ఇక్కడనే మిగులుతుంది, పొట్టు మాత్రము ఎగిరిపోతూ ఉంటుంది. హల్లెలూయా. మరి ఈ ధాన్యానికి చెత్తకు ఏమన్నా పొత్తు పెట్టుకుందామా? ఈ సంఘంలో పొట్టు, తర్రలు, ఈ సంఘంలో మంచి గోధుమలు ఉండాలనా? మామ ఏమంటావు? అన్నీ మంచి గోధుమలే కావాలా దేవునికి. ఆమెన్. ఒకవేళ నువ్వు తర్రగానో, తొప్పగానో, చెత్తగానో, పొట్టుగానో ఉంటే ప్రభువును వేడుకుంటే ఆయన ఈ దినము నిన్ను కరుణిస్తాడు. ఆమెన్. గాలికి చెదరగొట్టే పొట్టులాగా ఉన్నటువంటి దుస్తులను సైతం దేవుడు మంచి గోధుమలుగా మార్చడానికి సిద్ధపాటుగా ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ దినము పునాదులు పాడైపోతున్నాయి. సేవకునిగా నేను ఎంత మట్టుకు చేయాలనో, ఎంత మట్టుకు దేవుడు కృపించిండు అంత మట్టుకు చేస్తున్నాను. కానీ ఇది సేవకుడు ఒక్కడు చేస్తే అయ్యేది కాదు, ఇది సంఘము. హల్లెలూయా. శరీరం అంటే తల ఒక్కటి ఉంటే సరిపోతుందా? శరీరం అంటే తలనేనా? చెప్పండి. తల ఉంటే నోట్లకు అన్నం ఎవరు పెట్టాలి? చేతులు ఉండాలి వద్దా?
కాబట్టి ఇప్పుడు అందరూ కూడా పని చేస్తేనే అది ఒక శరీరము. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? జాన్ వెస్లీకి అర్థమవుతుందా ఈ మాటలు? తల ఒక్కటి ఉంటే సరిపోదు, సేవకుడు ఒక్కడు ఏం చేయడు. అందుకే రెండమ్మా ప్రార్థన చేస్తాము అని చెప్తా ఉంటాం, ప్రార్థన చేద్దామని. ఒక్కడన్నా వస్తాడా? అందుకే ఆయన అంటున్నాడు హెజ్కేల్ గ్రంథంలో చూసుకుందాం, 20వ అధ్యాయంలో చూడండి. హెజ్కేల్ 20వ అధ్యాయం తీయండి, 22వ అధ్యాయం 30వ వచనం చూడండి. దేవుడు వెతుకుచున్నాడు, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఎవరైనా ఉన్నారేమో. ఆ నీతిమంతులు ఏం చేస్తారు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారన్న దేవుడు పగిలిపోయినటువంటి బద్దలైనటువంటి సందుల్లో చూడండి, నేను దేశంను పాడు చేయకుండానట్లు ప్రాకారములు, అంటే గోడలు పగిలిపోతాయి. ఆమెన్. ఇక్కడ చూడండి, నన్ను ఇక్కడ ఉన్నారా? ఆరోగ్యంగా ఉండండి, యాక్టివ్గా ఉండండి, ఆశ కలిగి ఉండండి. నిజంగా దేవుని అగ్ని చేత మీరు వెళ్తారు. నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు అక్కడ. ఆమెన్. ఇప్పుడు ఈ గోడలో క్రాక్ వచ్చేసింది అనుకుందాం. గోడ మంచిగానే ఉంది స్టాండర్డ్గా, కానీ పునాది కృంగిపోవడం వలన, అది కృంగిపోతే గోడ ఏమవుతుంది? పగిలిపోతుంది, పగుళ్ళు వచ్చేస్తాయి. అర్థమవుతుంది మీ అందరికి కూడా? ఆ పగులిపోయినటువంటి దేశంలో అంటున్నాడు, దేశంను నేను పాడు చేయకుండానట్లు, నీ ఇంటిని నేను పాడు చేయకుండానట్లు, నీ గ్రామాన్ని నేను పాడు చేయకుండానట్లు. చదవండి, దేశంను నేను పాడు చేయకుండానట్లు ప్రాకారములు అంటే మన గోడలు, మన అద్దులు, మన యొక్క ఫెన్సింగ్, హల్లెలూయా, పునాదులు దిట్టపరిచే వాళ్ళు కావాలా, బాగు చేసేవాళ్ళు కావాలా. నిన్న దయమనమ్మ చక్కగా ఆ గోడకు సిమెంట్ వేపించేసుకున్నది, వర్షం వస్తే కూలిపోతుందని చెప్పేసి వెంటనే నిలబడ్డది, ఎండలైనా కూర్చున్నది. ఆ పని అయిపోయేదాకా ఏం చేసింది? తిరం పట్టలేదు ఆమెకి. హల్లెలూయా. ఏంటికి? సడన్లో వర్షం వస్తే ఆ గోడ మట్టి గోడ కాబట్టి ఆ మట్టి గోడకు ఏమవుతుంది? కృంగిపోతుంది, పడిపోతుంది. హల్లెలూయా. కాబట్టి తొందరగా ఏం చేసింది? సిమెంట్ వేసి దాన్ని బలం చేసేసుకున్నది. అలాగే సంఘము కూడా మరి ఎవడి కూడా పట్టించుకోకపోతే, నా త్రోవ నాది, నీ త్రోవ నీది అని చెప్పేసి అన్నట్టుగా ఉంటే ఈ సంఘం కూడా ఏమైపోతుంది? పగిలిపోతుంది. హల్లెలూయా. ఈ సంఘం కూడా కృంగిపోతుంది. కాబట్టి ఎవరైనా ఉన్నారా? ఈ సంఘం పాడైపోతుంటే, సేవకుడు భారం మోస్తూ ఉంటే ఆ భారంలో ఎవరన్నా పాలు పంచుకునే వాళ్ళు ఉన్నారా అని దేవుడు వెతుకుతూ ఉన్నాడు. దేశము పాడు కాకుండా ఉండాలంటే. ఆమెన్. ఈరోజు 2 బస్తాల బియ్యం ఇక్కడ ఉన్నాయి. సంఘము 2 బస్తాల బియ్యము కొనుక్కోలేదని కాదు, కానీ ఆ 2 బస్తాల బియ్యం ఇక్కడ నేను చూస్తే నా ఆత్మ నాలో సంతోషిస్తూ ఉన్నది. ఎందుకంటే సంఘము కూడా కొంత భారము మోస్తూ ఉంది. హల్లెలూయా. ఏదో విధంగా భారం మోస్తూ ఉంటే సేవకునికి డబ్బులు లేక కాదు, సేవకునికి చేయడం చేతక కాదు. దేవుడు నన్ను పిలిచినాడు, సమృద్ధినిచ్చినాడు. కానీ మీరు కూడా ఏం చేయాలా? సంఘం కొరకు భారము కలిగి పనులు చేయాలా. ఆమెన్. నాకు పనులున్నాయి, నాకు వ్యవసాయం ఉంది, నాకు కుటుంబం ఉంది అని నీ పనుల్లోనే నీవు ఉండకుండా అప్పుడప్పుడు కొంత ఇతరుల కార్యంలో కూడా నీవేం చేయాలా? ఇతరుల కార్యంలో పాలు పంచుకోవాలా. ఆమెన్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో నిన్న చదివినాం. ఏమని? ఎన్నో వచనం? 22. ఫిలిప్పీ పత్రిక 2:4 వచనం చూడండి మామ. మీ బైబిల్లో దేవుడి మాట చెప్పకపోతే మీరు సేవకుని అడగాలి, అయ్యా నీవు బోధిస్తుంది బైబిల్లో లేదు అని. ఆమెన్. ఏమనున్నది? ఫిలిప్పీ పత్రిక 2:4లో, మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా ఇతరులై చూడాల. దావీదు, నువ్వు ఎప్పుడు చూస్తావు ఇతరులై? ఎప్పుడు చూసినా మనయే. సంఘం గురించి ఎవడు పట్టించుకోవాలా? సంఘంకి మరి ఆ యొక్క చిల్లిపోయిన సంచిలో మనం చేసిన పనంతా కారిపోతుండడానికి కారణం ఏంటిది? సంఘం అంతా పాడై ఉంటే మనం మన ఇళ్ళల్లో సుఖిస్తున్నామట. ఆమెన్. ఎవరన్నా చదువుతారా బ్రదర్స్ నుంచి ఆ మాట? మీరు మీ సొంత పనులే కాకుండా ఇతరుల కార్యముల్లో కూడా. ఇప్పుడు నా పని, నా పిల్లలని నేను అనుకుంటే మీ పని, మీ కొరకు ఎవడు ప్రార్థన చేయాలా? ఆమెన్. ఇప్పుడు కృపమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేసింది అనుకో, ఆ పని కొరకు నేను కూడా నా వంతు సహకారం అందించాలా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఇది కూడా మనం చేయాల్సిన సంఘంగా ఉంటున్నాం. కాబట్టి ఈ దినము మనం ఏది చేసినా
సంఘాన్ని బలపరచుకోవడానికే చేయాలా. సంఘం బలంగా ఉంటే ఈ లోకంలో ఉన్న మనుషులకు ఆశీర్వాదము. చెప్పండి, సంఘము బలంగా ఉంటే ఈ లోకంలో ఉన్న మనుషులకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇక్కడ ఒక బలవంతుని దించినాను. లక్షల మందిని నడిపించిన మోషే, ఈ లక్షల మందిని నడిపించిన మోషే తాను బలం ఉండి కట్టెనెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు యుద్ధంలో. ఆమెన్. ఆయనకు చేతులను వచ్చి కర్ర దించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు అక్కడ యుద్ధంలో. ఆమెన్. అందుకే మీకు ఇది గుర్తుండాలని, ఒక సేవకుడు ఎంత విలువైన వాడో మీరు కూడా అంతే విలువైన వాళ్ళు. హల్లెలూయా. ఈ దినం ఈ మాట మీరు చూడండి, ఈ మాటను మనం చదువుకుందాం. పాడైనటువంటి దేశమును నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బలం చేయాలా. ఇప్పుడు గోడను దయమనం ఏం చేసింది? గట్టిగా బందోబస్తు చేసుకుంది. ఆమెన్. వింటలేరు పాల్సాన్. గోడను ఏం చేసింది? దయమనమ్మ బలంగా చేసుకుంది. ఇప్పుడు మన కుటుంబాన్ని మనం ఏం చేసుకోవాలి? దేవునిలో బలంగా చేసుకోవాలా. సాతానుడు ఎంటర్ కాకుండా చూసుకోవాలా. సాతానుడు మన శరీరంలోకి రాకుండా మనం చూసుకోవాలా. సాతానుడు మన కుటుంబంలోకి రాకుండా చూసుకోవాలా. సాతానుడు మన ఇంట్లోనికి సంఘంలోనికి రాకుండా చూసుకోవాలి. సాతానుడు ఎక్కడికైనా వస్తాడు, ఈ స్టేజ్ మీదకి కూడా వస్తాడు, దేవుని సముఖంలో కూడా నిలబడతాడు వాడు. హల్లెలూయా. వెలుగు చాలా పవర్ఫుల్. వెలుగే దేవుడు కాబట్టి వాడు కూడా దేవుడు వేషం వేసే వస్తాడు. వెలుగు దూత వేషం వేసి వస్తాడు. వాడు ఏ దూత వేషం వేస్తాడు? కర్రెగుండే చీకటి దూత వేషం వేస్తాడు అనుకున్నారా? బైబిల్ ఏం చెప్తుంది? వాడు వెలుగు దూత. ఆమెన్. అంటే దేవుని దూతకు దయ్యం దూతకు మనకు తేడా కూడా తెలియనంత భ్రమలో మనల్ని ముంచేస్తూ ఉంటాడు. నీకు వివేచన జ్ఞానం లేకపోతే, విచక్షణ లేకపోతే, ఇది దేవుని స్వరమా, ఇది దయ్యం స్వరమా, ఇది దేవుని సేవకుడా, ఈయన దయ్యం సేవకుడా, ఇక్కడ దేవుడు పనిచేస్తున్నాడా, దయ్యం పనిచేస్తున్నాడో నీకు తెలియకపోతే నీ జీవితంలో నువ్వు పూర్తిగా మోసపోతూ ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఆమేన్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. దయచేసి ఆ మెయిన్ డోర్ క్లోజ్ చేయండి, హెల్ప్ చేయండి. ఇక్కడ వినండి, ఈ విధంగా దుష్టుడు మన జీవితంలో మన కుటుంబాలను వాడుకుంటూ ఉన్నాడు. జైపాల్ ఏం చేయాలి? మన జీవితాన్ని ఎక్కడెక్కడ వీక్గా ఉన్నామో మన గోడలు, ఈ దినం నీ హృదయంలో నీవు బలం చేసుకోవాలా. ఆమెన్. ఈ బలం చేసుకోవాలంటే నీతిమంతుడు ప్రార్థన చేయాలి. వెతుకుతూ ఉన్నాడు. ఇంకా చూడండి అక్కడ ఏమంటున్నాడు? బద్దలైన సందులలో ఈ పలుగులు వచ్చేసినాయి. ఇక్కడ ఏమొచ్చేసినాయి? గోడకి ఏమొచ్చేసింది? పలిగిపోయిన గోడల సందుల్లో ఎవడు నిలబడతాడు? ఇట్లా మనం పలిగిన గోడల్లో సిమెంట్ని పెడతాం కదా, ఆ విధంగా దేవుణ్ణి, ఆ కుటుంబాన్ని పట్టుకొని మధ్యలో ఎవడు నిలబడి వాళ్ళని కాపాడుతాడని అడుగుతున్నాడు దేవుడు. సంఘము ఈ లోకానికి దేవునికి మధ్యవర్తిగా ఉంటుంది. ఇక్కడ సంఘం అంటే మామూలు సంగతి కాదు. దేవుని స్థానంలో ఇక్కడ సంఘం ఉంటున్నది. దేవుడు ఏమేం చేస్తాడో సంఘము అది చేస్తుంది. హల్లెలూయా. చెప్పండి, పక్కలకు చెప్పండి. సంఘములో నుండే, సంఘము ద్వారానే ఈ లోకంలో ఉన్న ప్రజలు దీవించబడతారు, విడుదల పొందుతారు, ఆరోగ్యం పొందుతారు, ఆనందము, ఆదరణ, వారికి కావలసినటువంటి ప్రతి అవసరం సంఘములో నుండే తీరుస్తాడు దేవుడు. ఆమెన్. మరి సంఘం ఎక్కడ పోతుంది? నీతిమంతులు ఏం చేస్తున్నారు? ఆ స్థానంలో నిన్నుంచినాడు. విలువైన స్థానంలో ఒక సీఎం కాదు, పిఎం కాదు, మనుషులకు మేలు చేసేది. ఎవరు మేలు చేస్తారు? దేవుడు. హల్లెలూయా. ఎవరి ద్వారా మేలు చేస్తాడు? ఈ సంఘంలో. ఈ సంఘంలో ఏముంటుంది? గోధుమల పంట ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ తర్రా తప్పలు చెత్త ఉంటే ఇక్కడ ఎవరికి ఆహారం పనికిరాదు. ఇది ఈ గోదాన అన్నట్టు. ఇది సంఘం అంటే ఏంది? గిడ్డంగి. హల్లెలూయా. ఈ గిడ్డంగిలో ఉన్న ఆహారము ప్రజలకు దేవుడు పంచుతూ ఉంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మధ్యాహ్న కాల సమయం గోధుమల అలకలు తెచ్చుకుంటాం మనం. ఈ సంఘం అనేది గోదాం. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఆకలితో ఉన్నారు, బాధలతో ఉన్నారు, పుండ్లతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు. వాళ్ళకి హాస్పిటల్ కాదు కావాల్సింది, వాళ్ళకి కావాల్సింది దేవుని సంఘములో ప్రార్థించే వాళ్ళు కావాలా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రజల కొరకు ఎవరు కావాలని చూస్తున్నాడు దేవుడు? ప్రార్థించే సంఘం కావాలా. సత్యగంగవా, ఎవరు కావాలని చూస్తున్నాడు దేవుడు? ప్రార్థించే సంఘం కావాలా. చచ్చిపోతున్నారు, నశిస్తున్నారు, బాధల్లో ఉంటున్నారు, ఇరుకుల్లో ఉంటున్నారు. నిజమైన దేవుని ప్రేమ అర్థం కాక అపార్థం చేసుకొని దేవుణ్ణి విడిచి దూరంగా పారిపోయి మరలా వాళ్ళు పాత బ్రతుకునే ధరిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళ కొరకు సంఘం ఏం చేయాలా?
ప్రార్థన చేయాలా. ఆమెన్. హల్లెలూయా. దేవా యేసయ్యా, ప్రభువా సహాయం చేయి తండ్రి. అందరు వినండి, ఇక్కడ వినండి, ఇక్కడ వినండి. దేవుడు వెతుకుతున్నాడు. ఎలిజబెత్ అవ్వ కనిపిస్తుంది. దేవుడు వస్తాడు నీ గల్లికి, వచ్చి ఇక్కడ గల్లంతా పాడైపోయింది, ఈ గల్లి కొరకు ప్రార్థన చేసేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడికి ఆ మనుషులకి మధ్యలో ఎవరైనా నిలబడే వాళ్ళు ఉన్నారా? మీరు సేవకునికి ఫోన్ చేస్తే సేవకుడు ఏం చేస్తాడు? అయ్యా వీళ్ళను నీ కృపచేత దర్శించు, కాపాడని మధ్యవర్తిగా ప్రార్థన చేస్తాడు. నమ్మకమైన వ్యక్తిగా సేవకుడు ప్రార్థన చేయాల. లోపల స్వార్థం పెట్టుకొని, లోపల కపటం పెట్టుకొని ప్రార్థన చేస్తే వాని ప్రార్థన కూడా దేవుడు వినడు. హల్లెలూయా. పుచ్చుకునే వాళ్ళకంటే ఇచ్చే వాళ్ళే గొప్పవాళ్ళు. ఆమెన్. చెప్పండి, పక్కలకు చెప్పండి. తీసుకునే వాళ్ళకంటే ఇచ్చే వాళ్ళే గొప్పవాళ్ళే. చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. దీపకని చెప్పలేడు. తీసుకునే వాళ్ళకంటే ఇచ్చే వాళ్ళే గొప్పవాళ్ళు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని అపోస్తుల కార్యంలో మనము స్పష్టంగా చూస్తున్నాం. ఆమెన్. ఇప్పుడు నేను మీకు అమూల్యమైంది, విలువైంది దేవుని వాక్యాన్ని పంచాలా. ఆమెన్. నాకు దేవుడు ఉచితంగా ఇచ్చినాడు, నా కడుపులో ఉంచినాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, పాడైపోయినటువంటి బద్దలైనటువంటి సందుల్లో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత విచారించిననో ఒక్కడైనను కనబడలేదు. ఒక్కడు కూడా కనబడలేడట దేవునికి. మరి దేవుడు అందరిని వెతుకుతూ ఉన్నాడు. ఎవడు ప్రార్థన చేస్తాడు? ఈ గ్రామం అంతా పాడైపోతుంది, దీని కొరకు ఎవడు ప్రార్థన చేస్తాడంటే ఒక్కడు కూడా కనబడలేదు. కచ్చి వెతుకుతే ఎంతమంది కనబడతారు దేవునికి? అయ్యా నేను ప్రార్థన చేస్తాను నా గ్రామం గురించి, అయ్యా పాడైపోతున్న కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తా, అయ్యా నా కుటుంబం కొరకు నేను నిలబడతా, నా స్నేహితుని కొరకు నేను నిలబడతా అని ఎంతమంది ప్రార్థన కొరకు నిలబడతారు? చేతెత్తండి ఒకసారి. ప్రార్థన నేర్చుకోవాలా. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. ఆమెన్. ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతారో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది. నిన్నటి దినం అక్కడ కూర్చున్న నవీన్ భోజనం కొరకు ప్రార్థన చేయమంటే అందరం కూర్చొని భోజనం చేస్తుంటే ప్రార్థన చేశాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రార్థన చేయగలుగుతున్నాడంటే ఇంకా దేవుని దయ, ఇంకా దేవుని కృప ఆయనను వెంటాడుతుంది. ఆమెన్. ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడాలా. పిల్లలు పుట్టి పెరుగుతూ ఉంటే మాట్లాడకపోతే ఇష్టపడతామా మనం? ఎన్ని రోజులు ఉంగే అంటాడు, ఎన్ని రోజులు అయ్యా అంటాడు. ఇష్టమైనట్లంటే స్కూల్కి పోవాలంటే ఏం చేయాలి? వాడు మాట్లాడాలి. నా సహోదరుడు ఉన్నాడు ఆంధ్రాలో, ఆయన కుమారుడు 4 సంవత్సరాలు అయింది, 5వ సంవత్సరానికి వచ్చాడు. స్కూల్లో జాయిన్ చేద్దామంటే మాటలు రావట్లేవని, మాటలు వస్తేనే జాయిన్ చేసుకుంటామన్నారు. చూడండి, దేవునితో మాట్లాడడం నీకు రాకపోతే నీవు దేవుని సంఘంలో ఎట్లా పనికొస్తావు? ఇతరుల క్షేమం కొరకు నీవు ప్రార్థన చేసే క్రైస్తవుడిగా లేకపోతే దేవునికి నీవు పనికిరావు. హల్లెలూయా. పునాదులు పాడైపోతాయి, సేవకులు పాడైపోతారు. కానీ సంఘము బలముగా ఉన్నప్పుడు, సంఘము సేవకుల కొరకు ప్రార్థిస్తే సేవకుడు తిరిగి మరలా బలము పొందుకుంటారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇది మన ముఖ్య అంశము. వాక్యంలోనికి వెళ్ళకముందు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అగ్ని అన్నాడు దేవుడు, అగ్ని అన్నాడు సేవకుడు, మన మధ్యలో అగ్ని ఉంటుంది అన్నాడు. నేను కూడా దేవుడిని అదే అడిగిన. ప్రభు అగ్ని అనుకున్నాం, దయ్యంలన్నీ అందరిలో ఉండి బయటకు వస్తాయి అనుకున్నాం. ఇంకెంతమంది ఎగిరి గంతులు వేసి కింద పడి బొరులుతారా అని అనుకున్నాను నేనైతే. కానీ ప్రభు ఏంది, నీవు ఇచ్చిన మాట ఏంది, ఇక్కడ జరుగుతుంది ఏందని నేను స్తుతిస్తున్నప్పుడు స్తుతి ఆరాధనని కామ్గా మనం క్లోజ్ చేసుకున్నాం. అప్పుడు దేవుడు ఇచ్చిన మాట ఇది. హల్లెలూయా. చదవండి ఇర్మియా గ్రంథంలో నుండి, ఇందాక మనము చదివినటువంటి 23వ అధ్యాయంలో నుండి ఆ మాటను మనం చదువుకుందాం. కమాన్. కలకనిన ప్రవక్త ఆ కల చెప్పవలెను, నా వాక్కు ఎవనికుండినో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. సత్యము నేను అన్నాను కదా, నన్ను ఒకరు మా చెల్లె అడుగుతూ ఉంది ఏమని, ట్రూత్, టెల్ ద ట్రూత్ అంటుంటే నేను చెప్తుందే ట్రూత్, ఇంకా ట్రూత్ అంటే ఇంకెక్కడికి వెళ్ళొస్తుంది? ఉన్నదంతా కూడా చెప్తుంటే నమ్మకము ఉండదు. కొన్నిసార్లు మనకు మనుషుల మీద మనం ప్రేమిస్తున్నామంటాం, నేను నమ్ముతున్నానంటాం, కానీ వాళ్ళు చెప్తుంది అబద్ధమే అనుకుంటాం. హల్లెలూయా. అందరూ వేరు, సేవకుడు వేరని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. సేవకుడు గనక అబద్ధంలో నడుచుకుంటే, సేవకుడు గనక
అసత్యంలో నిలిచి ఉంటే వాడు ఒక్కరోజు కూడా బ్రతకడు. ఆమెన్. వెంటనే బాణములు వస్తాయి దుష్టుల నుండి, వచ్చి సేవకుని కొట్టి పారేస్తాయి. ఆమెన్. కాపరిని కొట్టిండంటే గొర్రెలన్నీ ఏమవుతాయి? చెదిరిపోతాయి. అప్పుడు అది ఫుల్ సంతోషిస్తుంది. ఈడు దొరికిండ్రా సేవకుడు, ఈయన ఏం చేద్దాం ఇప్పుడు? కథం చేసేద్దామంటాయి, ఇంకెన్నటికీ లేవకుండా. అప్పుడు సేవకుడు ఎంత జాగ్రత్త ఉండాలా, ఎంత నిద్రపోకుండా, ఎంత సోబర్గా ఉండాలా, అంటే ఎంత మెలకువతో ఉండాలా, చిన్న శబ్దమైనా టక్మని లేచేటట్టు ఉండాలా. ఆమెన్. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? సత్యమును బట్టి చెప్పాలా, ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు, నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. ఇప్పుడు అగ్ని ఏందట? అగ్ని ఏందట? దేవుని మాట. పక్కలకు చెప్పండి, అగ్ని ఏంటిది? ఇప్పటిదాకా మన మధ్యలో అగ్ని కాలుతుంటుంది, అగ్ని వస్తుంది అని ఎదురు చూసిన వాళ్ళందరికీ ఏమొస్తుంది? ఇప్పుడు ఏమొస్తుంది? దేవుని మాటనే, దేవుని అగ్ని. ఆమెన్. ఎంతమంది తీసుకుంటారు ఈ మాట సత్యమని? ఎంతమంది ఒప్పుకుంటారు? వాక్యంలోంచి చదివిన తర్వాత నీవు దేవుని మాటనే దేవుని అగ్ని. అమ్మ మీరు నేర్చుకోనండి, తెలియని వాళ్ళు. ఆనంద్, దేవుని మాటనే ఏంటిది? అగ్ని. ఏవో జంతర్ మంతర్ అబ్బరక దబ్బర అని ఒక అగ్ని మంట అయిపోయేది కాదు. అక్కడ మోషేకి కనిపించింది, ఈ కర్ర ఎత్తిన మోషేకి కనిపించిండు ఒక అగ్ని. ఆ అగ్ని కాలుతుందట, కానీ అక్కడ పొద కాలిపోవట్లేదు. అగ్నిలో ఉన్న పొద అట్లనే ఉంటుంది, మంటనేమో కాలుతూనే ఉంది. ఆమెన్. కాబట్టి ఈ దినము ఈ అగ్నిని మనం మోసుకోవాలి. నీ లోపల ఏముంది చెప్పండి? అగ్ని ఉంది. కానీ ఈ శరీరం కాలిపోతుందా? ఈ పొద అట్లనే ఉంటుంది. కానీ దేవుని అగ్ని మండుతూనే ఉండాలా. మండినప్పుడు ఆ అగ్నిలో నుండి ఈ మంట, ఈ మట్టిలో నుండి ఆ అగ్ని ఈ మట్టిని కాల్చినప్పుడు ఈ మాటలు అనేటువంటి వస్తూ ఉంటాయి. ఆమెన్. మట్టిలో నుండి బంగారంని తీస్తాం, మట్టిలో నుండి వెండిని తీస్తామా లేదా? తీసి కాల పెడతామా? 7 సార్లు అని చెప్తుంది. ఆ ఫర్నెన్స్లో ఆ అగ్నిలేసి మనం కాల్చితే బంగారం వస్తుంది, కాలిస్తే వెండి వస్తుంది. ఎంత కాలిస్తే అంత మంచి బంగారం వస్తుంది. ఆమెన్. ఇప్పుడు మీ జీవితాల్లో మీరు విలువైన వాళ్ళు కావాలంటే మీలో ఏముండాలా? దేవుని అగ్ని ఉండాలా. మీకు తెలుసో తెలియదో ఈ మాట చెప్తున్నాను, అగ్నిని కలిగిన వాళ్ళు ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే మాంత్రికులకు ముందే సిగ్నల్ వస్తుంది. కాబట్టి వాళ్ళు మీకు కనబడకుండానే మాయమైపోతూ ఉంటారు. హల్లెలూయా. మీతో పెట్టుకోరు అప్పుడు. అందుకే అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా అని అంటున్నాడు. బండలను బద్దలు చేసే సుత్తె వంటిది కాదా. ఇక్కడ బండలాంటి హృదయాలు ఉన్నాయి. ఆ బండలాంటి హృదయాన్ని కూడా దేవుని వాక్యం ఏం చేస్తుందట? సుత్తెలాగా బద్దలు చేస్తుంది. ఇక్కడ బండల వరకు చేసేవాళ్ళు, రాళ్ళ పని చేసేటి పాల్సన్ ఉన్నాడు మనకి, చెప్తాడు ఆయన. సుత్తెలతోనే కదా, చిన్న చిన్న శనలతోనే కదా మీరు కొట్టేది. పెద్ద బండను, పెద్ద గుట్టను కూడా ఏం చేస్తారు? మీరు పడగొట్టేస్తారు. హల్లెలూయా. ఎంతటి వాళ్ళనైనా దేవుడు దేవుని మాట విరగొట్టేస్తుంది. హల్లెలూయా. ఎంత కఠిన హృదయమైనా. ఈ దినం మనము ఈ మాటలు ఊరికైనా వినట్లేదు. అందుకే చెప్తున్నాను, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారంటే కళ్ళప్ప చెప్పుకొని చూడరు. వాళ్ళు అయ్యో సంఘము పాడైపోతున్నదని బాధతోని ఉపవాసం ఉండి ఒక్కొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఒక్కొక్క కుటుంబం అంటే ఇక్కడ సమస్య ఉన్న కుటుంబాలు ఒకసారి చేతెత్తండి. నాకు సమస్య ఉన్నదన్నోళ్ళు కమాన్. సమస్య ఉన్నదన్నోళ్ళు చేతెత్తమంటే అందరము చేతెత్తున్నాం. ఇప్పుడు వీళ్ళ కొరకు ఎవరు ప్రార్థన చేయాలా? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలా. ఆమెన్. అప్పుడు దయ్యం గడగడ వణికి ప్రతి కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతుంది. రోగం కూడా దయ్యం వలననే రోగములు వస్తాయి. ఆమెన్. దాని వెనకాల ఒక దయ్యం ఉండి పనిచేస్తాయి. తలనొప్పే కదా, దయ్యం కాదు. అన్నిటికీ దయ్యం అనొద్దు అనుకుంటారు. కానీ కొన్ని అలా ఉండవు. చేతబడులు, ఊరికనే భయం వచ్చేస్తుంది, దడదడ వచ్చేస్తుంది, బీపీలో అయినట్టుంటుంది, చెమటలు వచ్చేస్తూ ఉంటాయి, పంటే నిద్ర రాదు, ఎన్నో కాంప్లైంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దయ్యం లక్షణాలు. హల్లెలూయా. వీటన్నిటి నుండి విడిపించాలంటే సేవకుడు కాదు, సంఘం అంతా కూడా బలం కలిగి ఉండాలి. ఆమెన్. మీకు ఇంకొక మాట చెప్తాను, సంఘము ఎంత విలువైందో. ఆమెన్. సంఘం ఎంత విలువైందో అపోస్తల కార్యం తీసుకుందాం, 10వ అధ్యాయం తీసుకుందాం. 10వ అధ్యాయమేనా? అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో చూడండి.
12వ అధ్యాయంలో వినండి, ఇక్కడ బలవంతులు కూడా కొన్నిసార్లు హృదయంలో విరిగిపోతారు. ఆమేన్. బలవంతులు కూడా కొన్నిసార్లు హృదయంలో ఏమవుతారు? విరిగిపోతారు. పేతురు ఎవరు? పేతురు యేసు ప్రభువుతో తిరిగిన శిష్యుడు. యేసు ప్రభువుతో ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. పేతురు ఎవడు? గొప్ప భక్తుడు. ఎవరితో తిరిగాడు? యేసు ప్రభువుతో తిరిగారు ఆయన. పేతురు గారు ఎవరితో తిరిగారు? యేసు ప్రభువుతో తిరిగాడు. అద్భుతాలు చూశాడు. చచ్చిన లాజరును లేపడం కూడా చూశాడు. పాడెత్తుకొని కుమారుణ్ణి ఎత్తుకొని పోతుంటే కూడా ఆ పాడిని దించి ఆ కుమారుణ్ణి చచ్చినోడిని లేపితే కూడా చూశాడు పేతురు. శిష్యులు. ఆమేన్. ఎవరిని చూస్తున్నావు? పేతురు ఎవరిని చూసిండు? ఇప్పుడు సంఘం ఎవరిని చూస్తుంది? రోగంతో నచ్చినోడిని చూస్తుంది, రోగంతో చచ్చినోడిని చూస్తుంది. ఆమేన్. మళ్ళొకసారి చెప్తున్నాను, సంఘం ఎటువంటి వాళ్ళని చూస్తుంది? ఇప్పుడు క్యాన్సర్తో వస్తాడు, కొన్ని రోజులు ప్రార్థన చేయించుకుంటాడు, క్యాన్సర్తో చచ్చిండన్న వార్త వస్తుంది, పెట్టెత్తుకొని పోతారు, పెట్టెలు పెట్టుకొని పోయి భూమిలో వేస్తారు. కానీ యేసు ప్రభు ఉన్నప్పుడు అట్లా జరిగిందా? లేదు. మనము సిగ్గు తెచ్చుకోవాలా ఈ దినము యేసు ప్రభు బిడలంగా మనం ఉంచున్నందుకు. హల్లెలూయా. సిగ్గు తెచ్చుకోవాలంటే నా అర్థం ఏంటంటే రోషం తెచ్చుకోవాలా. ఇంకా ఎన్ని సంవత్సరాలు తింటూ త్రాగుతూ మనం సుఖిస్తూ ఉంటాం? హల్లెలూయా. ఇది ఇంకా మనకు సమయం లేదు. ఈరోజు తాను కూడా అటాక్ చేయబడ్డది. నిన్న ప్రార్థన చేస్తుంటే తనలో దయ్యము బయటకు వస్తూ ఉన్నది. హల్లెలూయా. రేపు నీవు ఎవరన్నా ముద్ద దయ్యానికి ఎవరితోనన్నా ముద్దు పెట్టుకుంటుందా దయ్యము? ఎవరిని ముద్దు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తే దయ్యము లోకమును ఎంతో ద్వేషించింది. ఆమేన్. దేవుడు మనుషులందరినీ ప్రేమిస్తే దయ్యము మనుషులందరినీ. వీడొక్కడు నా శిష్యుడు అని ఎవరినైనా ముద్దు పెట్టుకుందా? చరిత్రలో ఎవరిని పెట్టుకోలేదు. ఆమేన్. భూమి పుట్టక ముందు నుంచి వాడు ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి నీకంటే నాకంటే బలవంతుడు వాడు, నీకంటే నాకంటే తెలివి గలవాడు. కాబట్టే దేవుడు అంటున్నాడు, నా యందు మీరు విశ్వాసం ఉంచితే నేను మీకు ఒక మాట ఇస్తున్నాను, ఏంటంటే శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాడు. అదే అధికారంతో వీక్ పర్సన్గా ఉన్నావు నేను, బలహీనుడుగా ఉన్నా, శరీరంలో బలహీనంగా ఉన్నా నేను కేవలము దేవుని వాక్యాన్ని నమ్మి ఆయనలో ఉన్నటువంటి దయ్యాన్ని ఎదిరించడానికి నిలబడ్డాను. ఏ ధైర్యం అది? వాక్యము, దేవుడిచ్చిన అధికారము. హల్లెలూయా. ఆ అధికారము ఎవరికి ఇచ్చిండు? సేవకునికే ఇచ్చిండా? ఎవరెవరికి ఇచ్చిండు? సంఘం అంతటికి ఇచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. వైష్ణవికి అర్థమవుతుందా? కొన్నిసార్లు చెప్పే సార్లే తప్పు చేస్తారు. అప్పుడు అంటాం, సార్ మీరు తప్పు రాసారు సార్ బోర్డు మీద అంటాం మనమా? స్టూడెంట్లు చెప్తారా చెప్పరా? మీరు చెప్పిరో లేదో కానీ నేనైతే చెప్పినాను, ఒత్తు దీర్ఘాలు తప్పితే. హల్లెలూయా. కొన్నిసార్లు మిస్టేక్ చేస్తాం. మిస్టేక్ కాదు ఇది. కొన్నిసార్లు వాళ్ళు కూడా దే విల్ గ్రో కోల్డ్. ఆమేన్. వాళ్ళు ఏమైపోతారంటే సన్నగిల్లిపోతారు. చేసి 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 అలసిపోతారు సేవ. ఏలియా పరిగెత్తిగా నాతో కాదు ప్రభు నన్ను చంపే అన్నాడు. ఏలియా ప్రార్థన చేస్తే అగ్గి దిగి వచ్చింది, కానీ ఏలియా ఏమైపోయాడు? అలసిపోయాడు. ఏలియాకి సపోర్ట్గా ఇంకొక సేవకుడు లేడు, ఒక విశ్వాసి లేడు. అంత గొప్ప అద్భుతం చేస్తే ఏలియా ప్రార్థన చేస్తే అగ్గి దిగి వచ్చింది, ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిందని చెప్పి 10 మంది ఆయనను వెంబడించలేరు. విశ్వాసులు తయారు కాలేరు ఆయనకి. మేమున్నాం నీతో ఏలియా అని ఎవడు కూడా రాలే. అట్లేం చూడట్లేదు మనం. హల్లెలూయా. సో సేవకులు కూడా కొన్నిసార్లు ఏమవుతారు? అలసిపోతారు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తే ఒక సంగతి జరిగింది. అక్కడ పేతురు యేసు ప్రభువుతో తిరిగిన శిష్యుణ్ణి ఏం చేశారంటే అక్కడ చెరసాలలో వేశారు. ఇంతకుముందు చెరసాలలో వేసిన యాకోబుని ఏం చేశారు? చంపేశారు. వినండి ఇక్కడ వినండి. నేను ఇది మరలా మీకోసం డ్రా చేస్తాను. ప్రభు మనల్ని మోసే దగ్గర దాకా నడిపిస్తే మాత్రం ఖచ్చితంగా మరలా మీకోసము ఈ సంగతులు నేను చెప్తాను. కానీ ఈ దినం మనం ఈ సంగతి నేర్చుకోవాలా. ఆమేన్. ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఈయన పేరు ఏంటిది? యాకోబేనా? హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ కాలం మందు రాజు అయిన హేరోదు 12వ వచనంలో ఏమని ఉన్నది? యోహాను సహోదరుడైన యాకోబు. చూస్తున్నారా లేదు? ఎంతమంది అలసిపోయారు? ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. నిద్రష్టలు అందరు చప్పట్లు కొట్టండి. దేవుడు ఇక్కడ ఉన్నాడు.
ఆమేన్, హల్లెలూయా. మీరు ఈ సంగతులు ఎప్పుడు వింటారు? మీ బ్రతుకులకి మిమ్మల్ని దేవుడు ఎందుకు భూమి మీదకి పంపించిండో మీకు తెలుస్తలేదు. దేవుడు మిమ్మల్ని పంపించినాడు. నీ భర్త కాదు నిన్ను తయారు చేసింది, నీ భార్య కాదు నిన్ను తయారు చేసింది, నీ పిల్లలు కాదు నిన్ను భూమి మీద ఇట్లా బ్రతుకు అట్లా బ్రతుకు అని చెప్పేది. నీకు గాలినిచ్చి, ఉచితంగా త్రాగడానికి నీళ్ళనిచ్చి, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, ఉండడానికి ఇండ్లనిచ్చి, అన్నిటినిచ్చి నిన్ను ఈ భూమి మీద మరి ఇంకా ప్రాణంతో సజీవుల లెక్కలో ఉంచింది దేవుడే. ఆమేన్. మరి నీవు దేవునికి దాసుడవైతావా, నీ ఇంటోళ్ళకి దాసుడవైతావా? ఎలిజబెత్ అవ్వా, ఎవరికి దాసుడవైతావు? కులకట్లకు దాసుడవైతావా, మతకట్లకు దాసుడవైతావా, ఎవరికి దాసుడవైతావు? దేవునికి దాసుడవు కావడానికే ఈ మాటలు చెప్తున్నాను. ఇంకా మీరు నిర్లక్ష్యం ఉండకండి. ఆమేన్. ఈ యాకోబును ఈ చర్చిలో ఉండి మరి ఇట్రానండి గంగాధర్ కమియర్, ఈయన యాకోబు, రేయ్ నువ్వు దేవుని సువార్త చేస్తావా, నీ పని నేను చేస్తా అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసింది? ఈయన పట్టుకున్నది, జైలు వేసింది. జైలు వేసి ఏం చేసింది? చంపేసింది. సంఘంకి సోయి లేదు, ఏం లేదు. సంఘంకి ఇంత కూడా ఆలోచన కూడా లేదు. ఏమైంది? యాకోబును పట్టుకున్నారట, తలకాయ కట్ చేసిరట, చంపేసిరట, ముచ్చట పెట్టుకుంటున్నారు. అంతలోనే నువ్వు వెళ్ళిపోయా. ఈయన పని అయిపోయింది, యాకోబు పని అయిపోయింది. అంత లోపల నువ్వు రా. అంత లోపలనే ఒకళ్ళ సంఘంలో ఒకళ్ళ పని చేసేసింది గవర్నమెంట్. ఇంకొకళ్ళ పని చేద్దామని పేతురును పట్టుకపోయింది. ఆమేన్. పేతురును పట్టుకపోయి జైలు వేసింది. జైలు వేసినప్పుడు అక్కడ ఒక చిన్న కొంత ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు. పులియని రొట్టెల పండుగ దినములు అవి. ఆమేన్. కరెక్ట్ పేతురును పట్టుకొని జైలు వేసిండు. ఎంతమందికి అర్థమైతే ఉన్నారు ఇక్కడ? పాల్సన్ వింటలే, వినాలి ఇవన్నీ సంగతులు తెలుసుకోవాలా. సంఘంలో ఒకడు రోగంతో చచ్చిపోతే సంఘానికి బుద్ధి రాలేదు. చచ్చిపోయినాక ఇంకొకడికి రోగం వచ్చింది. అప్పుడు సంఘంకు బాధ కలుగుతుంది. రేపు నాకు కూడా వస్తుంది ఇది, ఈ మరణం రేపు ఎవరికి వస్తుంది? నాకు కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ఆది సంఘంలో ఒకడు చస్తే కానీ సంఘానికి కళ్ళు తెరవలే. ఇప్పుడు కూడా ఎవడన్నా చావాలా? ఇక్కడ మనకు వాక్యం సరిపోయింది కాబట్టి వాక్యానుసారంగా మనం బ్రతుకుదాం. ఇప్పుడు పేతురును జైల్లో పెట్టేసినారు. పేతురు బలవంతుడు, పేతురు గొప్ప అపోస్తలుడు. పేతురు చేస్తే సేవ ఇంకెవరు అంతగా చేయలేరు. ఒక్క వాక్యం చెప్తే, ఒక 2 ముక్కలు చెప్తే 3000 మంది బాప్టిజం పొందినారు. ఒక 2 ముక్కలు సువార్త ప్రకటిస్తే యేసుప్రభుని గురించి 5000 మంది అక్కడ బాప్టిజము పొందినారు. 5000 మంది అంటే ఒకసారి ఊహించండి. 5000 మందికి బాప్టిజం ఇస్తే దినమంతా 3000 మందికి బాప్టిజం ఇస్తే ఎంత టైం పడుతుంది? ఆ టైమే కాదు, ఆ ప్రజలను చూడండి. 3000 మంది అంటే ఎంత గొప్ప సైన్యం. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఎక్కడ పడేసారు? కొన్నిసార్లు బలవంతులు కూడా బంధకాల్లోకి వెళ్తారు. ఆమేన్. ఈ పేతురు నడిస్తే ఈయన నీడబడి కుష్ఠరోగులు, రోగంతో ఉన్నోళ్ళు, దయ్యాలు పట్టిన వాళ్ళు బాగా ఎర్రట. ఈయన నీడ. పేతురు బలవంతుడా కాదా? పేతురికి శక్తి ఉందా లేదా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడా లేదా? అయినా ఇతడు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. మరి నీడబడితేనే అద్భుతాలు జరిగినాయి. ఇంకా 3000 మందికి బాప్టిజం ఇచ్చిండు, 5000 మందికి బాప్టిజం ఇచ్చిండు. ఎందరినో మరి చచ్చిపోయిన ఒక సిస్టర్ని కూడా ఈయన వచ్చిండని తెలిసి మరి లేపిండు. ఆమేన్. కానీ ఇతను ఎక్కడున్నాడు? ఈయన ప్రార్థన చేస్తే జైలు ఇరిగిపోదా? నీడబడితేనే రోగాలు పోయినాడు. ఈయన ముందు దయ్యాలే నిలబడినాడు. ఎన్నో అద్భుతాలు చూసినాడు. 1000 మందికి బాప్టిజం ఇస్తే ఒక్క చిటికేస్తే 5000, 3000 అంటే ఎన్ని జనాలు అయ్యారు? 8000 మంది రారా ఈయన కొరకు? సంఘం లేదా ఈయనకి? కానీ ఈయన ఎక్కడ పడిపోయాడు? చెరసాల. బలవంతులు కూడా కొన్నిసార్లు కొన్ని వీక్ పాయింట్లలో ఉంటారు. హల్లెలూయా. కానీ ఈ దేవుని శక్తి ఉన్న సేవకుని కంటే కూడా సంఘము ప్రార్థన బలమైనది. హల్లెలూయా. ఈ సేవకుని కంటే కూడా మీరు చేసే ప్రార్థన బలమైనది. హల్లెలూయా. ఇక చెరసాల్లో ఉన్నాడని చెప్పి సంఘం ఏం చేస్తుంది తెలుసా? ఆసక్తితో 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో దేవుని. హల్లెలూయా. అమ్మ వినండి. ఇప్పుడు యాకోబు చచ్చిండు, పేతురు వచ్చిండు. ఎవరు వచ్చిండు ఇప్పుడు? పేతురు. ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు? చెరసాలలో, జైల్లో వేయబడ్డాడు. ఈ జైల్లో ఉన్న పేతురు కొరకు సంఘం ఏం చేస్తుంది? ఎందుకు ప్రార్థన చేస్తుంది?
కళ్ళు తెరిచింది కాబట్టి, సోయ వచ్చింది కాబట్టి, అరే మన సహోదరుడు మన సేవకుడు ఒకడు చచ్చిపోయింది, ఇప్పుడు పేతురు కూడా చచ్చిపోతాడు, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనతో ఏమీ కాదు చేసేది, మనకు ఒకటే ఉంది. నీతిమంతులు ఏం చేస్తారట? పునాదులు పాడైపోయితే ఏం చేయాలా? ఇది దేవుడు మన సంఘాన్ని ప్రేమించి ప్రత్యేకంగా ఇస్తున్న వర్తమానము. ఈ వాక్యము మన కొరకు దేవుడు మరి ఖచ్చితంగా ఇది సంఘం నేర్చుకోవాలా. సేవకునిగా నేను కూడా కొన్నిసార్లు బంధకాలు ఉన్నప్పుడు నాకు కూడా సంఘ ప్రార్థన ఎంతో అవసరము. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయకపోతే సేవకుని తల నరికిపోయబడుతుంది. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఆయనతో సేవకుడు చచ్చిపోనని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సావాని సేవకుడు ఊరికే ప్రార్థన చేయమంటాడు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఊరికే చర్చికి రమ్మంటాడు, ప్రతిసారి రమ్మంటాడని ఎంతమంది ఆనందిస్తున్నారు? నేను చెప్తున్న సత్యం ఇది. పాల్సాన్ సేవకుని కొరకు ప్రార్థన చేసే వాళ్ళు కావాలా? సేవకుని కొరకు ప్రార్థన చేయకపోతే సేవకుని సాతానుడు ఏం చేస్తాడు? ఖతం చేసేస్తాడు, నాశనం చేసేస్తాడు. సేవకుడు ఎంత ఊగి భాషలు మాట్లాడినా, సేవకుడు టచ్ అనగానే పడిపోయినా, గొప్ప కార్యములు జరిగినా, బలవంతులు కూడా కొన్నిసార్లు విరిగిపోతారు, బలహీనులైతారు. ఆమెన్. ఆ కాలంలో ఏలియాకు ఎవరు లేక దేవుడే దిక్కన్నట్టు దేవుడే వచ్చి బలపరిచిండు. ఆమెన్. కానీ ఇప్పుడు సంఘాన్ని ఇచ్చినాడు సేవకునికి. ఆమెన్. సంఘమే మరి సేవకునికి గొప్ప ప్రార్థన బలము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు పేతురు జైల్లో ఉన్నాడు. జైల్లో వేయంగానే పండుగ వచ్చింది. ఆ పండుగ టైంలో ఈయనను ఆపిరు. ఈయనను చంపేస్తే నాకు ఓట్లు పడతాయి అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆ అన్యరాజు ఏమనుకున్నాడు? ఈ క్రిస్టియన్ని చంపేస్తే నాకు ఓట్లు పడతాయి అనుకునేసరికి ఒక పండుగ వచ్చిందని ఆపిండు. ఆపినంత సమయంలో సంఘంకు బుద్ధి వచ్చి, సంఘంకి జ్ఞానం వచ్చి, మరి సంఘము ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో ప్రార్థన జరగాలమ్మా అని చెప్తే ఆగిపోయిన సంఘము ఏం చేయాలి? జైపాల్ ఇంట్లో అల్కగా తీసుకున్నాడు. ఒక దినం మీ చెవులు వెండుతాడు దేవుడు. ఒక దినము సాతానుడు చెంపదెబ్బ కొడతాడు. అప్పుడు చెంప పట్టుకొని వస్తారు, నాకు దెబ్బ తాకిందని వస్తారు. హల్లెలూయా. శరీరంలో ఏం జరుగుతుందో ఆత్మలో కూడా, ఆత్మలో ఏం జరుగుతుందో శరీరంలో అదే జరుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు సంఘము ప్రార్థిస్తూ ఉంటే ఏమైపోయింది? ఆ అత్యాసక్తితో ఎట్లా అంటే వీళ్ళంతా గొప్పలు లేరన్నట్టు ఊగిపోతుంది సంఘం ప్రార్థనలా. ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? కనీసం వాక్యం వింటలేరు. మీరు ప్రార్థన ఏం చేస్తారు? గంట సేపు వాక్యం వింటే 1 నిమిషం ప్రార్థన చేసినంత బలం ఉంటుంది. హల్లెలూయా. గంట సేపు వాక్యం వింటే ఎంత బలం ఉంటుంది? 1 నిమిషం నువ్వు ప్రార్థన చేస్తే చాలు. 1 గంట ప్రార్థన చేస్తే 10 గంటల వాక్యం విన్నంత బలం నీకు. హల్లెలూయా. ప్రార్థన అంటే శరీరము వంగదు, ప్రార్థన అంటే బుద్ధికి రాదు. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం ముగించుకోకుండా ముందు ఈ సంగతిని తెలుసుకోవాలా. సేవకుని కొరకు మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. పనుల భారము పంచుకోవాలా. ఇది నాది అన్నట్టుగా, ఇది దేవుని కొరకు అన్నట్టుగా చేయాలా. భరించి ఒక్కటిసరే ఆటం బాంబు వేలినట్టు వేలుతా అంటే నడవదు. హల్లెలూయా. ఎన్ని రోజులు చేయాలా? ఊకే నాకే చెప్తాడు సేవకుడు అనుకున్నాడు అనుకో, వాడు పనికి రాడు. బ్రతుకున్నంత కాలం భరిస్తూనే ఉండాలా. ఆమెన్. బ్రతుకున్నంత కాలం సంఘ భారము మోస్తూనే ఉండాలా. హల్లెలూయా. అంతేనా? వాక్యం అంతే చెప్తుందా? మధ్యలో ఎత్తేయమంటుందా? ప్రాణం ఉన్నంత వరకు మనం దేవుడు ఏం పని అప్పచెప్పిండో ఆ పనిని మనం జరిగించాలా. హల్లెలూయా. ఇప్పుడు ఈ పేతురు కొరకు సంఘము ప్రార్థన చేస్తే పేతురు వచ్చి ఆ చర్చి డోర్ కొడుతూ ఉన్నాడు. కూర్చోపో. హల్లెలూయా. 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 ఉన్నారా? నేను ఇక్కడ నుంచే బోధిస్తున్నాను, ఎందుకంటే మరి ఇక్కడనే ఉండి బోధిస్తే తప్ప నేను ఇతరులకు షేర్ చేయలేను కాబట్టి. ఆమెన్. లేకపోతే మీ దగ్గరికి వచ్చి బోధించేవాడిని. కృపమ్మకు అర్థమవుతుందా? పేతురు జైల్లో ఉన్నాడని కొంత టైం దొరికింది. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? ఆ టైంలో మోకాళ్ళ మీద ఉండి ఊగిపోతుంది. ఇక సంఘం యేసు నామంలో దేవా అని ఆసక్తితో చేస్తే పేతురు వచ్చి చర్చి డోర్ కొడుతున్నాడు. లోపల ప్రార్థన చేస్తున్నారు, పేతురు వచ్చి డోర్ కొడుతున్నారు. డోర్ కొడితే ఎవడు కూడా తీస్తలే. దయ్యం వచ్చింది అనుకుంటున్నారు, భూతం వచ్చింది అనుకుంటున్నారు. హల్లెలూయా. లేకపోతే పేతురు ఆత్మ వచ్చింది అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఏమనుకుంటున్నారు? ఆసక్తితో ప్రార్థించే వాళ్ళు.
పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపింది. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? పేతురు జైలు నుంచి విడిపించబడ్డాడు. ఎట్లా విడిపించబడ్డాడు? సంఘము ప్రార్థన చేసింది. సత్యగంగవా, సంఘము ప్రార్థన చేస్తే జైల్లో ఉన్న పేతురు విడిపించబడ్డాడు. జైల్ని దేవుడు తుత్తునియలు చేసేసాడు. ఆమెన్. జైలు యొక్క ద్వారములన్నీ ఇరగొట్టేశాడు, ఇనుప గోడలన్నీ పగలగొట్టేశాడు. పేతురు దగ్గరకు వచ్చి దూత ఏమన్నది? పేతురు లేవన్నది. లేవని ఏమన్నది? నీ జోళ్ళు తొడుక్కో అన్నది. హల్లెలూయా. జైలు గోడలు పగలగొట్టిన దూత పేతురుని అడుగుతున్నది, చెప్పులేసుకో మనం పోవాలి బయటకి అంటుంది. దూత పేతురు కొరకు ఒక జైలునే బద్దలు వేయగలిగితే పేతురుకు చెప్పులు వేయడం సాత కదా? చెప్పండి. దూతకు చెప్పులు వేయడం చాతనవుతుందా కాదా? ఆ డోర్లు ఇరగొట్టిన దూత చెప్పులు వేసుకోమని ఎందుకంటుంది? ఆ డోర్లు పేతురు ఇరగొట్టుకోగలుగుతాడా? పేతురు ఇరగొట్టుకోగలుగుతాడా ఆ ఇనుప ద్వారములు? మామ, పేతురు ఆ ఇనుప ద్వారములు డోర్లు విరగొట్టుకోగలుగుతాడా? ఆయనతో అవుతుందా? ఇక్కడ లేకపోతే జవాబు రాదు. దేవుని దూత వచ్చి ఇనుప ద్వారములు విరగొట్టేసింది. చలో పేతురు లేవు అని చెప్పి హాయిగా వండుకుంటుండు. తెల్లారితే ఉరిదిస్తారు, తెల్లారితే ఆయన తలకాయ కట్టి చంపుతారు ఆయనని. ఆయన ఏం చేస్తుండు? బేఫికారుగా వండుకుంటుండు. ఎందుకు? ఆయనలో ఉన్నాడు గొప్పవాడు. ఆమెన్. సో సేవకులు కష్టాల్లో ఉన్నప్పటికీ దేవునిలో ఎట్లా ఉంటారు? వాళ్ళు విశ్వాసంలో ఉంటారు. నేను మా ఆత్మీయ నాయకుని దగ్గర చూసినాను, ఎన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు దేవునితో ఉన్న రిలేషన్షిప్ ఎక్కడున్నా ఉంటూనే ఉంటుంది. చెరసాలలో ఉన్నా, బలహీనంగా ఉన్నా, ఎక్కడున్నా. కానీ సంఘము ప్రార్థిస్తే చెరసాలలు బద్దలైనాయి. బద్దలు చేసిన దూత చెప్పులు తొడిగే సాత కదా దూతకు, పేతురుకు. ఇట్లా అంటే చెప్పులు ఏమవుతాయి? కాళ్ళకు వచ్చేస్తే రావా? కానీ అన్నదా? పేతురు లేవు, నీ గొంగడేసుకో, చెప్పులు తొడుక్కో. చెప్పులు తొడుక్కున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? మనతోని సాధ్యం కాని పనంతా దేవుడు చేస్తాడు. మనకు సాధ్యమైంది మనము చేయాలి. చెప్పులు తొడుక్కున్నాడు సాధ్యమవుతుంది మనకు, కాబట్టి చెప్పులు తొడుక్కోమన్నాడు. ఇనుప గోడలు గూళగొట్టరాదు కాబట్టి దేవుడే ఆ ఇనుప గోడలు పగలగొట్టాడు. హల్లెలూయా. సో ఈ దినం మనం అనుకుంటున్నాం, ఓ పేతురుని నేనే పోయి ఎత్తుకొని రావాలన్నట్లు అనుకుంటారు మీరు ప్రార్థన చేయమంటే. నువ్వు ప్రార్థన చేయి అంతే. చేసేదంతా ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఆ ఏం చేస్తాడో ఎట్లా చేస్తాడో. నీకు ప్రార్థననే చేతనైతలే. నా ప్రార్థన ఇంటాడో అయినాడు. ఆయనతో చచ్చిపోతే ఈ రాత్రి ప్రార్థన చేయమంటారు, చేస్తాం. రేపు చచ్చిపోతే ఇకారం అవుతుంది. మేము ప్రార్థన చేసినా చచ్చిపోయాడు. అట్లా కాదు, అది కాదు విశ్వాసం. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. నువ్వు ప్రార్థన చేయంటే ప్రార్థన చేయి అంతే. దేవుని యథార్థంగా వెతుకు. ఆమెన్. సస్తడా బ్రతుకుతాడా అది దేవుడు చూసుకుంటాడు. కానీ నువ్వు చేయాల్సిన పని, దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా చెరసాల బద్దలైతే చెప్పులేసుకొని గొంగడేసుకొని అన్ని పట్టుకొని చర్చికి వచ్చి సంఘాన్ని ప్రేమిస్తాడు సేవకుడు కాబట్టి ముందు చర్చికే వచ్చి ఎక్కడైతే కూర్చున్నారో అక్కడ ప్రార్థన కూర్చున్న దగ్గరకు వచ్చి డోర్ కొట్టి తలుపు తీయండి అంటే ఒక్కళ్ళు కూడా నమ్ముతలేరు. ప్రార్థనేమో పేతురును బ్రతికించని చెప్తున్నారు, బ్రతికి పేతురు వచ్చి డోర్ కొడితేనేమో దయ్యం అనుకుంటున్నారు. ఇక చూడండి ఇలా ప్రార్థన ఎట్లయినదా. ఆసక్తి ప్రార్థన వల్ల, అది కూడా ఉట్టి ప్రార్థన కాదు. వాళ్ళు ప్రార్థన చేస్తే దూత వచ్చింది, అన్నీ అయిపోయినాయి. వీళ్ళకి నమ్మకం ఉందా? ప్రార్థన చేస్తున్నారు కానీ నమ్మకం ఉందా? లేదు. అందులో ఒకళ్ళు మాత్రం చిన్న పిల్ల ఏమంటున్నది? పేతురు వచ్చిండు, డోర్ బయట ఉన్నాడు, ఆయన స్వరం నాకు వినబడుతున్నది, తలుపు తీయండి అంటే ఆమెను ఏమంటారు? ఇది పిచ్చిది అయిపోయింది. పిల్ల ఏమైంది? పిల్లకు పిచ్చి పట్టింది అంటున్నారు. చదవండి ఆ మాట చదవండి. ఇక్కడ 14 వచనమా? పిచ్చిదాని అన్నారు. వారు చూడండి ఎంత కష్టమో. చేసిన ప్రార్థనకు రిజల్ట్ వచ్చినా కానీ నమ్మే పరిస్థితులు లేదు. అంత అపనమ్మకం ఉంది మనుషులకి. ప్రార్థన చేస్తే పేతురు వచ్చిందని ఆ పిల్ల ఒకసారి చెప్తే నువ్వు పిచ్చి పట్టింది, నీకు నోరు మూసుకో, జైలు ఉన్నాడు ఎట్లా వస్తాడు అంటున్నారు. ప్రార్థన మాత్రం జైలు నుంచి దేవుడు విడిపించాలని ప్రార్థన ఆసక్తితో చేస్తున్నారు. మన ప్రార్థనలు కూడా అట్లనే ఉంటాయి. ఆమెన్.
వెర్రి ప్రార్థనలు ఉంటాయి మన ప్రార్థనలు కూడా. మీరు అడుగుతారు, సేవకుడు చెప్తాడు. సేవకుడు కాదు, దేవుడు చెప్పాలని చూస్తారు మీరు. మళ్ళీ అడుగుతారు, మళ్ళీ సేవకుడు వస్తాడు, అమ్మా ఇట్లా చేయని చెప్తాడు. మళ్ళీ మీరు ఏం చేస్తారు, దేవుడు నాకు చూపించలే, దేవుడు నాకు చెప్పాలి నాతోని. హల్లెలూయా. దేవుడు నాకు కళలో చూపిస్తే నేను బాప్టిజం తీసుకుంటాం, మన ఎలిజబెత్ అవ్వ లెక్క. దేవుడు నాకు చూపిస్తే ఇంకా మరి సేవకుడు ఎందుకు, సంఘం ఎందుకు? ఆమెన్. వాక్యానుసారమైంది ఏదైనా ధైర్యంగా చేయాలా. ఆమెన్. వాక్యానుసారం కానిది మనం చేయకూడదు. వాక్యం చెప్పింది మనము దేవుని మాటగా తీసుకోవాలా. ఆమెన్. వాక్యాన్ని దేవునిగా నమ్మాలి మనం. వాక్యమే దేవుడు. హల్లెలూయా. కానీ వీళ్ళు ఏమంటారు, ఆ పిల్లని నీకు విచ్చి పట్టిందే, నువ్వు జర ఒర్రకని అంటున్నారు, ప్రార్థన మాత్రం చేస్తున్నారు. అప్పుడు ఆమె లేదు నాకేం పిచ్చి పట్టలే, ఖచ్చితంగా పేతురు వచ్చిందంటే అప్పుడు తీసి చూసి మళ్ళీ ఏమంటున్నారు, ఆయన దూత, పేతురు దూత వచ్చింది అనుకుంటారు. పేతురు వచ్చిందంటే నమ్ముతలేరు. ఇంకా ఏమంటున్నారు, దూత. మన సంఘం ఆ విధంగా ఉండకూడదు. ఈ సంఘం అట్లా ఉండకూడదు. ప్రార్థన చేస్తే నమ్మండి, కడుపులో నుండి నమ్మండి. ఆమెన్. హల్లెలూయా. నీకు తిమ్మురులు వచ్చినాయి రాత్రి నుంచి? రాలేవు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. తిమ్మురులు కాదు, ఆయనకు ఒక జలకిచ్చిండు దేవుడు, ఒక దెబ్బకు వచ్చిండు. ఇప్పుడు దేవుని సేవ ఎట్లా చేయాలో, నువ్వు గొర్రెలు మేపుకో, నువ్వు తోట పని చేసుకో, కానీ ఇక్కడ ప్రార్థన కూర్చున్నప్పుడు నిలబడి వాక్యం చెప్పన్నా అని చెప్పినా లేదా నీకు? ఎన్నోసార్లు చెప్పినా, లెక్కలేనన్ని సార్లు చెప్పినా. విన్నాడా ఆనంద్? నువ్వు వింటావా మీ నాన్న మాట? మీ నాన్న దేవుని మాట వింటే నువ్వు మీ నాన్న మాట వింటావు, నాకు తెలుసు అది. హల్లెలూయా. హల్లెలూయా. మనం దేవుని మాట వింటే మన పిల్లలు మన మాట వింటారు. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ పేతురు దూత అని అంటున్నారు. వీళ్ళ ప్రార్థన ఎట్లా ఉందో చూడండి. తర్వాత ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, సంఘం ప్రార్థన విలువైంది. నాకు ప్రార్థన రాదు అని పొద్దున ప్రార్థన చేయని వాళ్ళందరూ కూడా నేర్చుకోనండి ఈ మాట. నువ్వు ప్రార్థన చేయకపోతే నిన్ను బట్టి నీవు ప్రార్థన చేయకపోవడం వలన ఒకడు చచ్చిపోతున్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే దానికి లెక్క ఎవరిని అడుగుతాడు దేవుడు? లెక్క ఎవరిని అడుగుతాడు? సంఘాన్ని అడుగుతాడు. ఆమెన్. లెక్క ఎవరిని అడుగుతాడు? సంఘాన్ని. కాబట్టి మనము ప్రార్థించే సంఘంగా ఉండాలా. ఇక్కడ ధూపం ఎప్పుడు, పొగ ఎప్పుడు ఉండాలా. పొగ అంటే ప్రార్థన. ఈ మందిరంలో పొగ ఎప్పుడు ఉండాలా. ఈ ధూపము, ఈ ఫ్రాగ్రెన్స్, ఈ యొక్క మంచి సుగంధ ద్రవ్యములతో కూడుకున్నటువంటి ఆ పొగ ఎప్పుడు ఇక్కడ ఉంటూనే ఉండాలా. ఎంతమంది ప్రార్థన చేస్తారు? రాత్రి మా వాళ్ళు మాకు కాళ్ళు నొత్తాయి, మేము ఆడదాకా నడం, మేమంతా ముసలోళ్ళం అని అనుకొని అక్కడనే అయిపోయారు. కానీ కాళ్ళు నొత్తున్నాయని హాస్పిటల్ పోవడం మానరు, కాళ్ళు నొత్తున్నాయని ఫంక్షన్కి పోవడం మానరు, కాళ్ళు నొత్తున్నాయని ఒకళ్ళ ఇంటికి మాట్లాడి వెళ్ళిపోవడం మానరు. ఆమెన్. కాళ్ళు నొత్తున్నాయని తోటలకు పోవడం కూడా మానరు. కైకిలే ఉపాధే అన్ని పనులు చేసుకుంటాం. హల్లెలూయా. కానీ దేవుని పని మాత్రము గుర్తుకొస్తూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా ఓపిక ఉన్నదంటే చెప్పండి, మనం ముందుకెళ్దాం. ఆమెన్. సంఘము మళ్ళీ ఒకసారి అందరం చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సో కొన్నిసార్లు సేవకుడు బలహీనుడుగా ఉంటాడు. నిర్గమకాండం తీసుకుందాం. నిర్గమకాండంలో కూడా మరి ఈ మాటలు మనం చూద్దాం. నిర్గమకాండంలో ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. మన కొరకు మరి భోజనం కూడా వాళ్ళు సిద్ధపరుస్తూ ఉన్నారు. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిర్రు. దయచేసి వినండి, చాలా విలువైన సత్యం ఇది. నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో 11వ వచనం. ఇప్పుడు ఆ మోషే బొమ్మను మనం దించుకుందాం. ఆమెన్. హల్లెలూయా. చదువుతారా ఆ మాట కొంచెం ముందు నుండి? చాలు. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దయచేసి వినండి. ప్రవీణ్ గారు కానీ దీపక్ అన్న కానీ మీరు ఎదిగిరు, వయసులో పెద్దవాళ్ళు,
ఈ సంగతులు తెలవాలి. సేవకుడు అంతా ఇట్లుంటుంది. నిజమైన సేవకుల గురించి చెప్తున్నా. డమ్మీగా బిజినెస్ చేసుకొని మరి ఏదేదో డబ్బులు, నాకు ఎవరితో సంబంధం లేదు. కానీ నిజమైన సేవకులు ఈ విధంగా ఉంటారు, పవర్ఫుల్ ఉంటారు. వాళ్ళు చేయెత్తితేనే కార్యములు జరుగుతాయి, చేయి దించితే ఎట్లా ఉంటుంది. అందుకే మన జీవితంలో ఒక సేవకుడు చాలా అవసరము. ఆమెన్. కాబట్టి మనకు సమయం అయింది. ఒక 2 నిమిషాలు నాకు సమయం ఇస్తే మనం మోషే గురించి ఈ ఒక్క మాట తెలుసుకుందాం. ఎందుకంటే సేవకుడు కూడా కొన్నిసార్లు బలహీనుడు అయిపోతాడు. ఆమెన్. సేవకుడు కూడా కొన్నిసార్లు ఏమవుతాడు? బలహీనుడు అవుతాడు. నేను ఉన్నాను అని సంఘము ఆ బలహీనతల్లో పక్కన వచ్చి నిలబడాలా. కానీ నిలబడతలే. వారానికి ఆదివారం నాడు 12 గంటలకు వస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం సోయి ఉండదు, సంఘం ఎటుపోతుందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. నా జీవితం నాది, నా కుటుంబం నాది, నా పనులు నాయి. అట్లాంటి వాళ్ళకి సేవకుని ద్వారా ఎటువంటి మేలు దొరకదు. భారం మోసే వాళ్ళు కావాలి ఈ దినం. ఆమెన్. మెయిన్ భారం మోసే. మీరు భారం మోయండి అంటే మీ డబ్బులు ఇవ్వండి, భారం మోయండి అంటే మీరు ఏదో ఇవ్వండి కాదు, మీరు ప్రార్థన చేయండి. ఆమెన్. దేవుడు కోరుతున్నది ఏంది? సంఘము ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే అప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి. మిరాకిల్ జరుగుతూ ఉంటాయి, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆహారం ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు, పరిస్థితులు ఎట్లా మారుతాయో తెలియదు. అందుకనే ఇక్కడ మోషే ఏం చేసిండు చెప్పండి? తన చేయిలు పైకెత్తిండు. ఆమెన్. చేయి పైకెత్తుతున్నప్పుడు ఆయన ఏం పట్టుకున్నాడు? కర్ర. ఆమెన్. మోషే సేవకుడినా. మోషే అంటే ఎవరినని వైష్ణవికి అర్థమవుతుందా? మన ఫస్ట్ సేవకుడు మోషే. ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినటువంటి 1,00,000 మందికి చర్చిని దేవుని మాట ప్రకారంగా నడిపించినటువంటి గొప్ప సేవకుడిన ఈయన. ఒక దినము అమాలేకీయులతో యుద్ధం చేస్తుండగా ఈ మోషే చేతిలో ఉన్న కర్ర ఇట్లా ఎత్తుతున్నాడు. కర్ర ఎత్తి ఎంతసేపు ఎత్తుతున్నాడో అంతసేపు దేవుని బిడ్డలు గెలుస్తున్నారు. ఆమెన్. ఈ కర్ర ఎంతసేపు ఎత్తుతున్నాడో అంతసేపు దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? గెలుస్తున్నారు. ఎంతసేపు ఎత్తుతాడు? ఎంతసేపు ఓపిక ఉంటుంది ఈ కర్ర ఇట్లా ఎత్తి పట్టుకోవడానికి? దయమనమ్మ. సేవకుడు ఎన్నిసార్లు చెప్తాడు? ఇక చెప్పి 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 సేవకుడికి ఏమవుతుంది? అలసిపోతాడు. కొన్నిసార్లు అలసిపోయిన టైంలో దెబ్బలు పడపడపడపడు అందరు పిట్టలు రాలినట్టు రాలిపోతారు. యుద్ధంలో కత్తి తలుగుతుంది, ఇశ్రాయేల్ ప్రజలు ఏమవుతారు? చనిపోతున్నారు, ఓడిపోతున్నారు. ఎంత బాధాకరమో. కళ్ళ ముందట సొంత జనం కత్తి వాత పడి చచ్చిపోతున్నారు. చేయెత్తుతేనేమో గెలుస్తున్నారు, చేయి దించితేనేమో. అందుకనే నేను ఏ కుటుంబం మీద అంత ఈజీగా వదులుకోను వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తా ఉంటాను. ఇక్కడ నేను మెయిన్గా ఎక్కువ చెప్తున్నది ఎవరికంటే పడకల సంఘానికి చెప్తున్నాను, అనిల్కి చెప్తున్నాను, దమ్మన్నపేట మామకు కూడా చెప్తా ఉన్నాను. నేను దేవుని సన్నిధిని రండి, వినండి వినండి. నేను ఒకవేళ దించేసింది అనుకో కుక్కలు చినిపిన ఇస్తారైతుంది అంటారు చూడు, బతుకు అట్లా ఉంటుందని నేను నమ్ముతా. ఇక్కడ ఇదే జరుగుతుంది కాబట్టి ఎవడు మన గురించి కేర్ తీసుకోడు ఆత్మీయకంగా. నిజంగా దేవుడు మన కొరకు ఏర్పరచుకున్న సేవకునికే ఆ భారం ఉంటుంది. ఒక కాపరి తన గొర్రెలను కాపాడుకోవాలా. ఆమెన్. కాపాడుకోవాలా వద్దా? కాపాడుకోవాలంటే ఈ సేవకుడు చేయి ఎత్తాలి. ఆ చేతులు ఏముండాలా? చేయి ఎత్తడం అంటే సేవ చేయాలా. ఆ సేవ చేసేటప్పుడు ఏంది చేత పట్టుకోవాలా? దేవుని వాక్యాన్ని చేత పట్టుకోవాలా. ఆమెన్. ఈ బైబిల్ ఉంది కదా, ఈ కర్ర అంటే ఏంది? కట్టె అంటే ఏది? ఇక్కడ దేవుని వాక్యమే. ఆమెన్. దేవుని వాక్యము సేవకుడు పట్టుకొని సేవ చేస్తే అప్పుడు గొర్రెల మందకు అంతటికి క్షేమం ఉంటుంది. హల్లెలూయా. కానీ ఆ కర్ర చెప్పినట్టు వినకపోతే చెప్పి చెప్పి పట్టుకొని ఏమవుతుంది? ఆయన చేతులు కూడా సన్నగిలుతాయి, బరువెక్కుతాయి. కర్ర అంతే ఉంటుంది, కర్రకున్న పవర్ అంతే. కానీ సేవ చేస్తాడు ఏమవుతున్నాడు? నిజామాబాద్కి అప్పట్లో కనీసం 3-4 నెలలకు ఒకసారి వస్తుంటే ఇప్పుడు ఏడాదైనా పోతలేను. ఈ కర్ర ఏమవుతుంది? అలసిపోతుంది. ఆమెన్. అలసిపోయినప్పుడు అక్కడ ఉన్న సైన్యం ఏమవుతుంది? దెబ్బతింటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇవన్నీ సత్యాలు. కాబట్టి మన జీవితంలో ఒక సేవకుడు ఉండాలా. ఆమెన్. ఒక సేవకుడు ఉండాలా. ఆ సేవకుడు ఎవడై ఉండాలా? మన కొరకు వాక్యాన్ని ఎత్తిపట్టేవాడై ఉండాలా.
స్వార్థపు ఆలోచనలు కాదు, దేవుని మాటలు ఎత్తిపట్టే సేవకుడు కావాలా, వాక్యాన్ని బట్టి హెచ్చరించే సేవకుడు కావాలా మనకి. ఆమెన్. ఎంతమంది నమ్ముతారు ఈ మధ్యాహ్న కాల సమయం? సో స్ట్రాంగ్ పీపుల్ కూడా, బలవంతులు కూడా, ధైర్యంగా ఉన్నోళ్ళు కూడా ఒక దినము సున్నా అయిపోతారు. ఆ సమయంలో మనకు సపోర్ట్ కావాలా. ఆమెన్. ఇక్కడ సేవకునికి సపోర్ట్ చేయడానికి ఏం చేసిరట చూడండి. మోసే చేతులు బరువెక్కగా, 12వ వచనం, వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అయ్యా, ఇక నువ్వు నిలబడి ఎంతసేపు పట్టుకుంటావు, అలసిపోతున్నావు, నువ్వు చాలా కష్టపడుతున్నావు, నువ్వు చేతులు దించితే చచ్చిపోతున్నారని ఒక రాయేసి ఆయన మీద దాని మీద కూర్చుండబెట్టి ఆ చేతులకు అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు పట్టుకున్నారట సేవకుని చేతులను. ఆమెన్. ఈ సేవకునికి ఎంతమంది పట్టుకుంటున్నారు? అట్లా దొంగలు దొరుకుతారు ఇప్పుడు. ఈ సేవకుని పనిలో ఎంతమంది సహకరిస్తూ ఉన్నారు? దావీదని ఈరోజు వచ్చింది, ఇడింత ఉంది అవసరత. సేవకునికి ఎవరు ఇటుపక్కన చేతులు పట్టుకొని సహాయం చేస్తారు. చేతు దించకు, మేము ఉన్నాం, మేము సహాయం చేస్తాను, మళ్ళీ చేతులు ఎత్తిర్రు ఇక్కడ పైకి. ఎవరిది? సేవకుంది. సేవకుడు కూడా ఏమీ చేయలేడు. కొన్నిసార్లు సేవకుడు కూడా బరువెక్కుతాడు. కొన్నిసార్లు సేవకుని కూడా కష్టమవుతుంది. నిన్న నాకు లింగపూర్లోనే చాలా కష్టమైందంటే అక్కడ నుంచి నాలేశ్వర్ కూడా పోయేద్దామన్నారు. సరే అన్నాను, కొన్ని కష్టమవుతుంది. కానీ సంఘంలో ఉన్న యవనస్తులు, డ్రైవింగ్ చేసే వాళ్ళు, డ్రైవింగ్ కొరకు పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని పని చేయడానికి ఉన్న వాళ్ళు ఉంటే ఎంత ఈజీ కదా. ఎక్కడైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏదైనా పనులు చేసుకోవచ్చు. హల్లెలూయా. ఆ ప్రాంతంలన్నీ దీవించబడినట్లుగా మరి సేవకుని చేతులు బరువెక్కుతున్నట్టుగా నేను చూస్తున్నాను. హల్లెలూయా. సేవకుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఎక్కువగా, వాళ్ళే సేవకుని ఎక్కువగా గాయపరుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు సేవకుని హృదయం విరిగిపోతూ ఉన్నది. కానీ దేవుడు గొప్పవాడు కాబట్టి విరిగిన హృదయాన్ని దేవుడు కడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినము మనము ఇంకా కొన్ని సంగతులు ఇందులోంచి నేర్చుకోవాలి. మనం సేవకుడు అంటే ఆయనకి ఏం తక్కువలే అని అనుకోకూడదు. ఆమెన్. ఆయనకు ఏది తక్కువ లేదు, అన్నీ ఎక్కువనే. బాధ కూడా ఎక్కువనే. హల్లెలూయా. అన్నీ ఎక్కువనే. దేవుడు సంతోషం ఇస్తాడు, దుఃఖం కూడా అదే రేంజ్లో ఇస్తాడు. హల్లెలూయా. సేవకుడికి దుఃఖం లేకపోతే ఆగుతాడా? నేనే దేవుడిని అంటాడు. ఇక సేవకుడికి కూడా ఏముండాలా? కొన్ని పగ్గాలేసి ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మోషే అయినా, అది ఎవరైనా, యేసుప్రభు అయినా, నీవైనా, నేనైనా, మనము కొన్నిసార్లు విరిగిపోతాం. యేసుప్రభు కూడా విరిగిపోయి ఏడిస్తే చెమట రక్తంలాగా గారిందట. ఏడిస్తే నరం తెగిపోయి రక్తం వచ్చేసింది చెమటలో. ఆమెన్. నరం చికిలి. ఎందుకు ఏడ్చిండు? సిలువ అంటే భయపడ్డాడు. సిలువ అంటే భయపడ్డాడు. అయ్యా, ఈ సిలువ నా యొద్ద నుండి తొలగించు అని 3 సార్లు ప్రార్థన చేసిండు. కానీ మళ్ళీ చివరికి నీ ఇష్టం, మరిగా నువ్వు ఎట్లంటే ఎట్లనే అని మళ్ళీ తండ్రికి నీ చిత్తమే జరిగినన్నా. ఏలియాకుడు ఏం చేసిండు? ఇక నన్ను చంపేయి దేవా, అందరు చచ్చిపోయారు సేవకులంతా, నేను ఒక్కొన్నే మిగిలిన, నన్ను కూడా చంపే అన్నాడు. ఇర్మి ఏమని ప్రార్థన చేసిండు? నన్ను అనవసరంగా సేవ చేయన్నావు, నన్ను ఇరికిచ్చినావు, ఇప్పుడు నాకు ఎంత కష్టం అవుతుంది అంటున్నాడు. నన్ను బలవంతం చేసి సేవకుని చేసినావని ఇర్మియా కూడా బాధపడుతూ ఉన్నాడు. నేను వద్దన్నా, ముందే నేను సేవ చేయన్నా, అయినా నువ్వే చేయమన్నావు దేవా, ఇప్పుడు నా షేడ్సే పెట్టినావు, నన్ను ఎండిపోయిన బాయి గుంతలో పడేసిరు, తిండి లేదు, అన్ని తిప్పలే ఉన్నాయని ఇర్మియా కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఏహెచ్కేలు కూడా అంటున్నాడు, నీ భార్యని నేను చంపేస్తున్నా, నువ్వు మాత్రం ఏడవకన్నాడు. ఎంత పెద్ద కఠినం అది. సొంత భార్యని నేను ఇప్పుడు చంపుతా, నువ్వు ఏడవద్దనంటే ఏడవలే. ఏడవకుండా ఉండటం ఎవరన్నా? దుఃఖం ఉండదా? ఏహెచ్కేలు చెప్తాడు, నీ భార్యని నేను చంపబోతున్నాను కాబట్టి నీవు దుఃఖపడొద్దా. హల్లెలూయా. అందరూ వెనుక తిరిగిన వాళ్ళే. బాప్టిజం ఇచ్చి యోహాను కూడా ఈయననే దేవుని కుమారుడు అన్నాడు. మళ్ళా జైల్లో పడంగానే అసలు నిజంగా ఆయననేనా, యేసుప్రభేనా, దేవుని కుమారుడేనా, పోయి తెలుసుకొని రండి అంటున్నాడు. బాప్టిజం ఇచ్చి యోహాను జైల్లో పడేసారు కదా. జైల్లో పడేస్తే ఆయనకు డౌట్ వచ్చింది, యేసుప్రభు వస్తే అందరికీ విడుదల దొరుకుతుందంటే ఫ్రీగా ఉన్న నన్ను తీసుకొచ్చి జైలు వేసారు, ఇదేం కర్మ అని అనుకున్నాడు. నిజంగా దేవుని గొర్రెపిల్లనేనా అని అన్నాడు. బాప్టిజం ఇచ్చినప్పుడేమో దేవుడు స్వరం విన్నాడు కదా, దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని విన్నాడా, వినలేదా? విని కూడా యోహానికి డౌట్ వచ్చేసింది. సేవకులను నమ్మం మనం.
సేవకుని మాట నమ్మం మనం. సేవకుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుండో అర్థం చేసుకోం. ఏ లోకంలో ఉన్నాడో కూడా అర్థం చేసుకోం. ఆత్మీయ కోణంలో ఉంటే దిగురనైనా నువ్వు దిగు, శరీరంలోకి రా అని గుంజుతూ ఉంటాం మనం. ఎగిరేటోని ఏం చేస్తాం? రెక్కలు విరిచేస్తూ ఉంటాం. ఆత్మీయ కోణంలో సేవకుడిని ఎగిరేటోని ఏం చేయాలా మీరు? ఇంకా మా సేవకుడు ఎగిరితే మేము కూడా ఎగిరినట్టే అని మీరేం చేయాలా? పుషప్ చేయాలా. హల్లెలూయా. చేస్తారా మీరు? ఆ విధంగా మీరు సహకరిస్తారా? ఉన్నది నాశనం చేస్తారా? బద్దలైన సందుల్లో నిలబడతారా? పోనీ గోడ కూలిపోని అంటారా? చెప్పండి. మీరు నిలబడతారా మీ పక్కల కొరకు ప్రార్థన చేయడానికి? సంఘము ఉన్నారా? సేవకుని కొరకు పౌలు భక్తుడు అంటున్నాడు, నా నిమిత్తము మీరు ప్రార్థన చెయ్యండి అని పౌలు భక్తుడు అంటున్నాడు. పౌలు భక్తుడైతే అంత గొప్ప అపోస్తలుడు లేడు బైబిల్లో. పౌలు లాంటి అపోస్తలుడు, దేవుని బిడ్డ, దేవుని శిష్యుడు. ఆయన అంటున్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి. ఎవరిని అడుగుతున్నాడు? సంఘాన్ని. ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? బిర్యానీ తిని ఏసీ వేసుకొని హాయిగా ఉంటుంది. చర్చికి వస్తే కూడా ఏసీ కావాలా? ఎక్కడ కష్టం వద్దు మనకి. ఎందుకు? ప్రార్థన చేసే టైంలో గురకలు కొట్టాలి మనం చర్చిలో కూడా. హల్లెలూయా. ఇక్కడ వండుకొని, ఇంట్లో వండుకొని, ప్రతి చోట వండుకుంటే నువ్వెప్పుడు ఇంకా ప్రార్థన చేసేది? హల్లెలూయా. ఎప్పుడు నువ్వు రోషం కలిగి మరి లేచి దేవుని వెలుగును పొందుకునేది? అందుకే అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీకు వచ్చినది. అందరం లేద్దాం, అందరం లేచి నిలబడదాం. మన కొరకు బల్ల కూడా సిద్ధపరచబడి ఉన్నది, అలాగే శరీర ఆహారం కూడా సిద్ధపరచబడి ఉన్నది. మరి ఎవరి కొరకు సిద్ధపరిచిరో మనకు తెలియదు. ఆకలి ఉన్న ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసే తిరిగి వెళ్ళండి. ఆమెన్. అందరం కూడా లేచి నిలబడదాం. నిలబడి ప్రభువును స్తుతించుదాం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా.